is going to be a very blessing for you. ఈ మధ్యాహ్న వేళ మనందరికి దీవెనకరంగా గొప్ప ఆశీర్వాదకరమైన సమయంగా ఉండబోతుందని నమ్ముచున్నాను. Amen. Hallelujah. ఆమేన్. హల్లెలూయా. Shall we start with the word of prayer? ఒక చిన్న ప్రార్థనతో ప్రారంభించుకుందామండి. Let's pray. ప్రార్థన Our చేసుకుందాం. gracious heavenly Father, మా ప్రియ కనికరం గల పరలోకపు తండ్రి, thank you for this wonderful morning, Lord. ఈ అద్భుతమైన ఉదయ సమయమును బట్టి నీకు వందనాలు. Lord, your children are once again here to hear your word. ప్రభా, మరొక సమయంలో నీ సన్నిధానంలో నీ మాట వినుటకు కూడి ఉన్న నీ ప్రజల్ని Holy బట్టి వందనాలు. Spirit, you are here to speak to your children. పరిశుద్ధాత్ముడా, నీ బిడ్డలతో మాట్లాడడానికి నువ్వు ఇక్కడ ఉన్నావు, నీకు వందనాలు. As we meditate the word of God in the title The New Covenant, ఈ క్రొత్త నిబంధన అనే శీర్షికతో ఈ యొక్క దేవుని వాక్యాన్ని మేము నాయన ధ్యానిస్తుంటుండగా, Lord, I pray that you open the eyes of the people to understand your word, Lord. నీ మాటను అర్థం చేసుకునే విధంగా మా కన్నులు తెరవమని, మా బిడ్డల కన్నులు తెరవమని ప్రార్థిస్తున్నాం. Because your word says, know the truth and the truth will set you free. ఎందుకంటే నాయన నీ లేఖనం సెలవిస్తున్నది, నాయన మీరు సత్యమును గ్రహించెదరు, అప్పుడు సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుందన్నావు తండ్రి. Lord, I pray, let the truth of the Lord shall come forth from the throne room of God. ప్రభా, మేము ప్రార్థిస్తున్నాము, దేవుని వాక్య సత్యము నేరుగా కృపా సింహాసనం నుండి వచ్చును గాక. Lord, protect me and Pastor Santosh under your grace. ప్రభా, నీ దాసులను మరి నాయన పాస్టర్ సంతోష్ గారిని నాయన మీరు అభిషేకించి నీ యొక్క రెక్కల చాటున భద్రం చేసుకోండి. Speak through us, Lord God. మా ద్వారా మా గుండా మీరు We మాట్లాడండి. give all the glory and honor and praises to you alone. సమస్త మహిమ ఘనత స్తుతులు స్తోత్రములు మీకు మాత్రమే ఆరోపిస్తున్నాం. In Jesus' name we pray. యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. Amen. ఆమేన్. Can we raise our hands and say hallelujah? ఒకసారి అందరం చేతులు ఎత్తి చెప్దామండి గట్టిగా, హల్లెలూయా. Amen. Amen. Greetings once again. మరొకసారి మీ అందరికి శుభములు. So we are going to continue the message which I preached last night. గత రాత్రి నేను మీకు చెప్పిన అంశాన్ని తిరిగి కొనసాగిస్తాను. So how many of you were here last evening? మరి గత రాత్రి ఈ కూడికకు వచ్చిన వారందరూ చేతులెత్తి చూపించండి ఒకసారి. Okay, almost of all of you, right? దాదాపు అందరూ వచ్చారు. So we were preaching on the new covenant. క్రొత్త నిబంధన అనే అంశాన్ని గురించి మనం ధ్యానం చేస్తూ వస్తున్నాం. And God is speaking to you and opening our eyes to see the understanding of the new covenant. మరి దేవుడు ఈ క్రొత్త నిబంధన అనగా ఏమిటి అని మనం దాన్ని గ్రహించున్నట్లుగా చూచున్నట్లుగా మన కన్నులు తెరుస్తూ ఆయన మనతో మాట్లాడడం మొదలు పెట్టాడు. Jesus Christ died for us before 2000 years. 2000 సంవత్సరాల క్రితము ప్రభువైన యేసుక్రీస్తు వారు మన కొరకు మరణించారు. Through his death, ఆయన మరణము ద్వారా, through his blood, ఆయన రక్తము ద్వారా we all entered into the new covenant. మనమందరము క్రొత్త నిబంధనలోనికి ప్రవేశించాం. Amen. By the blood of Jesus Christ. యేసుక్రీస్తు వారి రక్తం ద్వారా, If you accepted Jesus Christ as your savior, మీరు గనక ప్రభువైన యేసుక్రీస్తు వారిని మీ సొంత రక్షకుడిగా అంగీకరిస్తే, you are all under the new covenant. అట్టి వారందరూ మీరందరూ కూడా ఆ యొక్క నూతన నిబంధన క్రింద ఉన్నారు. And you are all privileged to enjoy the blessings of the new covenant. ఈ క్రొత్త నిబంధన ద్వారా వచ్చే ఆశీర్వాదాలన్నీ అనుభవించి ఆనందించడానికి మీరు ధన్యులై ఉన్నారు. But unfortunately, అయితే దురదృష్టవశాత్తు we all claim that we are under new covenant. మనం అందరము క్రొత్త నిబంధన కింద ఉన్నామన్న భావనతో ఉంటున్నాం గానీ, We all claim that we are privileged to be under the grace. ఈ కృప కింద మనం ఉండటం ఎంత గొప్ప భాగ్యమని అనుకుంటూ కూడా, But really today's church, they don't enjoy the blessings of the new covenant. అయితే వాస్తవంగా చూసినట్లయితే నిజంగా సంఘము ఈ క్రొత్త నిబంధన ద్వారా వచ్చే ఆశీర్వాదాలు ఏమాత్రము అనుభవించలేని స్థితిలో, మిగిలిపోయిన స్థితిలో ఉన్నారు. In our family, మన కుటుంబాల్లో ఎటువంటి నెమ్మది లేని స్థితి. still people are not getting saved in our family. ఇంకా మన కుటుంబ సభ్యులు కొందరు ఇంకా రక్షణే పొందట్లేదు. Still we go through a lot of sickness in our family. ఇంకా మన కుటుంబాల్లో ఎంతో భయంకరమైనటువంటి రోగాలతో పీడింపబడుతున్నాం. Still a lot of Christians who claim them to be under the new covenant, under the grace, are still in debts in their life. ఇంకా మేము కొత్త నిబంధన కింద ఉన్నాము, దేవుని కృప కింద ఉన్నామని చెప్పుకుంటూ ప్రకటించుకుంటున్నటువంటి మనమే అనేకులం ఇంకా అప్పుల్లో మునిగిపోయి ఉన్నాం. I hope you all remember the word kairos. కైరోస్ అనే పదం మీ అందరికీ జ్ఞాపకం ఉంది అనుకుంటాను. Last year when I came, I talked about chronos and kairos. గత సంవత్సరము క్రోనోస్ కైరోస్ గురించి నేను మీతో మాట్లాడి ఉన్నాను. But even now in 2026, people are asking a questions why there is no kairos
yet in my family. అయితే ఈ 2026 సంవత్సరం వచ్చినప్పటికీ ఇంకా నా కుటుంబం ఎందుకు ఈ కైరోస్ ను అనుభవించట్లేదు, కైరోస్ లో ఎందుకు ప్రవేశించట్లేదు అని Why ఆలోచిస్తున్నారు. it's not happening? ఎందుకు ఇంకా జరగట్లేదు? So I'm going to give you answer tonight. ఈ సమయంలో మీకు జవాబు ఇవ్వబోతున్నాను నేను. Since we are not living the life of the new covenant, ఈ క్రొత్త నిబంధన అనుసారమైన జీవితాన్ని మనం జీవించట్లేదు కాబట్టి, still since we are not living the aspects of the commandments of the new covenant, ఈ క్రొత్త నిబంధన అనుసరించి ఉన్నటువంటి ఆ దేవుని కట్టడలు, దేవుని ధర్మ విధులను మనం అనుసరించి జీవించట్లేదు కాబట్టి, even though God had lots of blessing for you, you are not enjoying until today. దేవుడు మన కొరకు అన్నట్టుగా దాచించిన అనేకమైన దీవెనలు, ఆశీర్వాదాలు సిద్ధంగా ఉన్నా వాటిని మనం అనుభవించే స్థితిలో So లేమండి. last night we saw with the example of the people of Israel. రాత్రి వేళలో మనం గత రాత్రి ఇజ్రాయెల్ ప్రజల యొక్క ఉదాహరణను మనం చూసి ఉన్నాం. God made the covenant with the people of Israel in Sinai. ఇజ్రాయెల్ ప్రజలతో దేవుడు ఆ సీనాయి వద్ద వారితో నిబంధన చేసినట్టుగా మనం చూసాం. But before the covenant to be ratified or established, they broke the covenant. అయితే ఆ నిబంధన స్థిరపరచబడే లోపే ఆ జనులందరూ ఆ నిబంధనను భంగము చేసినట్టుగా మనం చూసాం. So when Moses prayed for the people of Israel, అప్పుడు ఇజ్రాయెల్ జనగం అంతటి కొరకు మోషే ప్రార్థించాడు. God healed the broken covenant. అప్పుడు ఆ యొక్క విరిగిపోయిన ఆ నిబంధనను దేవుడు స్వస్థపరిచాడు. Then they started to enjoy the blessings of it. అప్పుడు దాని వెనుక ఉన్న ఆశీర్వాదాలు వారు అనుభవించడం మొదలుపెట్టారు. They enjoyed the manna from heaven. పరలోకం నుండి దిగి వచ్చిన మన్నాను ఆస్వాదించారు. They enjoyed the water from the rock. ఆ బండలో నుండి వచ్చిన నీళ్లను వారు తాగారు. They enjoyed the presence of God day and night. దేవుని సన్నిధిని రాత్రి పగలు వారు అనుభవిస్తూ వచ్చారు. But they enter into the land of milk and honey. అయితే ఆ పాలు తేనెలు ప్రవహించే ఆ దేశంలోకి ప్రవేశించగానే They broke the covenant with the Lord. మరలా ప్రభుతో వారు చేసుకున్న నిబంధన విరగొట్టేశారు. Again they broke the covenant with the Lord. మళ్ళీ ఆ నిబంధనను విరగొట్టేశారు. So through men and women of God, దైవజనుల ద్వారా, దైవజనరాల ద్వారా, he mended, he healed the covenant. ఆ నిబంధనను దేవుడు తిరిగి స్వస్థపరుస్తూ, బాగు చేస్తూ, దాన్ని తిరిగి కడుతూ, తిరిగి అతికిస్తూ రావడం మొదలుపెట్టారు. But these people keep on breaking the covenant with the Lord. అయితే ఈ జనులు మాటికి ఆ నిబంధనను భంగపరుస్తూ దాన్ని విరగొడుతూ And వస్తున్నారు. finally God decided, I am going to send them to Babylon once again for in exile. ఇక చివరిగా దేవుడు నిర్ణయించుకున్నాడు, ఈ ఇజ్రాయెల్ జనాంగాన్ని మరొకసారి ఆ బబులోను దేశంకు చెరగొని So పోయేటట్టుగా the తీసుకొని people of వెళ్తారు. Israel were in this slavery for 70 years. 70 సంవత్సరాల పాటు ఆ బానిసత్వంలో వారు మిగిలిపోయారు. The covenant was broken once again. మరొకసారి నిబంధన విరిగిపోయింది. In fact, it was broken as if it cannot be mended again. అసలు ఏ విధంగా విరిగిపోయిందంటే మరలా దాన్ని అతికించే అవకాశం లేనట్టుగా Their అయిపోయింది. future was a big question. ఇక వారి భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మిగిలిపోయింది. Not able to heal once again. మరొకసారి ఇక దాన్ని బాగు చేయలేము, స్వస్థపరచలేము అన్న స్థితిలో But ఉండిపోయింది. even after 70 years, అయితే 70 సంవత్సరాలు అయిన తర్వాత కూడా God want to heal that covenant. దేవుడు ఆ నిబంధనను మరలా స్వస్థపరచాలనుకున్నాడు. God want to give a hope to Israel. ఇజ్రాయెల్ జనాంగానికి తిరిగి నిరీక్షణ కల్పించాలనుకున్నాడు. For not what they are, who they are, అయితే వారు ఏమై ఉన్నారో దాన్ని but బట్టి కాదు, because of whose they are. వారు ఎవరికి చెందినవారో దాన్ని బట్టి ఆయన God చేయాలనుకున్నాడు. wants to heal the people of Israel. ఇజ్రాయెల్ జనులను దేవుడు For స్వస్థపరచాలనుకున్నాడు. not who they are, వారు ఏమైనారో వారు ఎవరో దాన్ని బట్టి కాదు గాని, but for whose they are. వారు ఎవరికి చెందినవారో దాన్ని బట్టి ఆయన కార్యం But చేయాలనుకున్నాడు. this time, అయితే ఈసారి God is not going to heal it. దేవుడు దాన్ని బాగు చేయడం, స్వస్థపరచడం God కాదు. is not going to heal it. దేవుడు దాన్ని స్వస్థపరచట్లేదు. He is going to make new covenant. కొత్త నిబంధన ఆయన చేయడానికి It is going to be new, absolutely new. అక్షరాలాది చెప్పాలంటే సంపూర్ణంగా నూతన నిబంధన, కొత్త నిబంధన. Because God knows, ఎందుకంటే దేవునికి తెలుసు, if I heal once again, మళ్ళీ నేను దాన్ని బాగు చేస్తే they are going to break it. మళ్ళీ దాన్ని విరగొడతారు. I'm going to give a new heart for them. కాబట్టి నేను వారికి ఒక కొత్త హృదయాన్ని ఇస్తాను. So God made a new covenant. దేవుడు కొత్త హృదయాన్ని, కొత్త నిబంధన చేశాడు. So these are the things which yesterday we meditated. నిన్న
నిన్నటి రాత్రి మనం ధ్యానించిన అంశాలు ఇవన్నీ కూడా. Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. Listen very carefully. జాగ్రత్తగా వినండి. To receive the blessings of the new covenant. ఈ క్రొత్త నిబంధన ఆశీర్వాదాలు మనం పొందుకోవడానికి To గాను, receive the blessings of the cross. ఆ సిలువ యొక్క ఆశీర్వాదాలు మనం అనుభవించడానికి I గాను, mean, to receive the blessings of the blood of Jesus Christ. యేసు క్రీస్తు రక్తం ద్వారా వచ్చే ఆశీర్వాదాలు మనం అనుభవించాలంటే You should have a new heart. మనకు ఒక కొత్త హృదయం కావాలండి. You should have a new heart. నూతన హృదయం మనకు అవసరం. See, we are Christians మనం క్రైస్తవులం, with the old heart. పాత హృదయంతో క్రైస్తవులుగా మారిపోయాం. Let me explain what I explained last night. గత రాత్రి వివరించిన అంశాన్ని మరొకసారి See, వివరిస్తాను. God knew the heart of the people of Israel. ఇజ్రాయెల్ ప్రజల హృదయ స్థితి దేవుడు ఎరిగి ఉన్నాడు. God gave them the commandments. దేవుడు వారికి ఆజ్ఞలు ఇచ్చాడు, He gave them the law. వారికి ధర్మశాస్త్రం ఇచ్చాడు. But there is no mistake in the law. కానీ ధర్మశాస్త్రంలో ఎలాంటి పొరపాటు తప్పిదం లేదు. Listen very carefully. జాగ్రత్తగా వినండి. Paul says పౌలు అంటాడు, the law is perfect. ధర్మశాస్త్రము పరిపూర్ణమైంది. The law is perfect. పరిపూర్ణమైంది See, ధర్మశాస్త్రం. the law doesn't have any mistakes. చూడండి, ఆ ధర్మశాస్త్రంలో ఎలాంటి పొరపాటు లేదు. See, we think మనం అనుకుంటాం there is problem in the law. ధర్మశాస్త్రంలోనే ఏదో లోటున్నట్టుంది, That's why God had to throw away the law అందుకనే దేవుడు ధర్మశాస్త్రాన్ని తోసేసి and he have to give the grace. మళ్ళీ వారికి కృపనివ్వాల్సి వచ్చింది అనుకున్నాను. No, not at all. కాదండి, ఏమాత్రం అలా I కాదు. mean, law is designed by God. ధర్మశాస్త్రం అన్నది దేవుని చేత నిర్ణయించబడింది. The Bible says it is perfect. అది పరిపూర్ణమైనదని బైబిల్ చెప్తుంది. Perfect for every man and woman to walk according to it. ప్రతి స్త్రీ, ప్రతి పురుషుడు దాని అనుసారంగా నడుచుకోదగినటువంటి పరిపూర్ణమైన ధర్మశాస్త్రం అది. Every law in the Bible. బైబిల్లో ఉన్న ప్రతి ధర్మ విధి, There are 613 commandments. 613 ఆజ్ఞలు ఉన్నాయి. All the commandments are perfect. ఇవన్నీ ప్రతి ఆజ్ఞ కూడా పరిపూర్ణమైంది. How many commandments? ఎన్ని ఆజ్ఞలండి? Not 10 commandments. 10 ఆజ్ఞలు కాదు, There is 11 is there. 11 ఉన్నాయి. 25 is there. 25 ఆజ్ఞలు ఉన్నాయి. 100 is there. 100 ఆజ్ఞలు There are ఉన్నాయి. 613 commandments. 630 ఆజ్ఞలు ఉన్నాయండి. Oh, Pastor, we don't know there are that many commandments. పాస్ గారు, అన్ని ఆజ్ఞలు ఉన్నాయని మాకు అసలు తెలియదండి. Even some pastors don't know that. కొంతమంది పాస్టర్లకు కూడా తెలియదు ఆ విషయం. Because we don't want to know about it. ఎందుకంటే వాటిని తెలుసుకోవడానికి మనం అంతగా ఆసక్తి చూపం. Why do we don't want to know about it? ఎందుకు వాటిని ఆసక్తి చూపించాం? వాటి We విషయంలో think it is very hard to walk. వాటిని అనుసరించి నడుచుకోవడం చాలా కష్టతరం Oh, అనుకుంటాం. we think that it's very hard to walk. అమ్మో, ధర్మశాస్త్రం అనుసరించి నడవడం అంటే కష్టం అనుకుంటాం. So we thought మనం ఏమనుకుంటామంటే, God gave grace దేవుడు కృపనిచ్చాడు ఇక. so that you don't need to follow the law. ఇక నువ్వు ధర్మశాస్త్రం అనుసరించిన అక్కర్లేదు కాబట్టి కృపనిచ్చాడు So that అనుకుంటాం. you can do whatever you want, whatever you wish under the grace. ఇక కృప ఉంది కాబట్టి కృప కింద ఉండి ఏదైనా ఎలాగైనా చేయొచ్చు, ఏమైనా చేయొచ్చు అన్నట్టు That is an absolute lie. అది అక్షరాల అబద్ధం. That is an absolute lie. ఖచ్చితమైన అబద్ధం అది. The Bible says, బైబిల్ చెప్తుంది, Amen, the law is perfect. ఆ యొక్క ధర్మశాస్త్రం అన్నది పరిపూర్ణమైనది. For example, ఉదాహరణకి when God says, దేవుడు చెప్పినప్పుడు, honor your mother and your father, నీ తల్లిదండ్రులను సన్మానించుము అని దేవుడు is అంటే, it bad or good? అది చెడ్డదా మంచిదా అండి? Is it bad or good? అది మంచిదా చెడ్డదా? Then why can't we walk according to it? మరి అలాగైతే దాన్ని అనుసరించి ఎందుకు వెళ్ళలేకపోతున్నాం? Now, the Bible says, బైబిల్ చెప్తుంది, the law says, ధర్మశాస్త్రం do చెప్తుంది, not lie. అబద్ధం ఆడవద్దు. Is it bad or good? అది మంచిదా చెడ్డదా? Come on. చెప్పండి. No, it's bad. లేదండి, చెడ్డదండి. It's bad, right? చెడ్డది కదా. You know why it's bad? ఎందుకు చెడ్డదంటే, Because I cannot keep the commandment. ఎందుకంటే నేను ఆజ్ఞను పాటించలేను కాబట్టి చెడ్డదంటాను. Of course we know that commandment is good. మనకు తెలుసా అండి ధర్మశాస్త్రం మంచిదని. Like this, there are 613 commandments in the Bible. ఆ విధంగా చెప్పుకుంటూ పోతే బైబిల్ అంతట్లో 630 ఆజ్ఞలు ఉన్నాయి. I mean, they're perfect. అవి పరిపూర్ణమైనవి. It is designed for human beings by God. మానవులు అనుసరించడానికి తగ్గట్టుగా దేవుడు నియమించినటువంటి ఆజ్ఞలు అవన్నీ కూడా. But we couldn't walk on it. కానీ మనం వాటిని అనుసరించి క్రియ చేయలేకపోతున్నాం. Listen very carefully. జాగ్రత్తగా వినండి. It is not because the law is hard ధర్మశాస్త్రం ఏదో కఠినమైంది, కష్టమైందని కాదు, that we are not able to walk on it. దాన్ని అనుసరించి మనం నడవలేకపోతున్నాం కాబట్టి. It is not the law is hard. ఇక ధర్మశాస్త్రము కఠినమైందని అంచనాకు రావద్దు. Our heart is hard. అసలు విషయం ఏంటంటే మన హృదయం కఠినంగా ఉంది. Our heart is
is hard. మన హృదయం కఠినంగా ఉంది. The problem is not the law of God. కాబట్టి ఇప్పుడు సమస్య ధర్మశాస్త్రాన్ని కాదు. God knew our heart is hard. మన హృదయం కఠినంగా ఉందని దేవునికి తెలుసండి. For example, ఉదాహరణకి I think I have said last year also, పోయిన సంవత్సరం కూడా నేను there చెప్పినట్టున్నాను. are a lot of signals, road signals in Coimbatore. మరి కోయంబత్తూరులో రోడ్డు మీద వెళ్తున్నప్పుడు చాలా సిగ్నల్స్ ఉంటాయి, సూచనలు So ఉంటాయి. yesterday I traveled from airport to here. మరి ఎయిర్పోర్ట్ నుండి ఇక్కడికి ప్రయాణం చేసి వస్తున్నప్పుడు Here I didn't see any signals. అలాంటి సిగ్నల్స్ నాకేం కనబడలేదండి. You people are so blessed. మీరు చాలా ధన్యులు. But in our home, అయితే మా ఇంటి దగ్గర every 1 kilometer there will be a signal. మరి ప్రతి ఒక్క కిలోమీటర్ కి వెళ్ళగానే మళ్ళీ ఒక సిగ్నల్ ఉంటుంది. So when the signal goes red, ఆ సిగ్నల్ ఎరుపు వెలుతురు వచ్చినప్పుడు you have to stop. అక్కడ ఆగాలి. Let me ask you a question. ఒక ప్రశ్న అడుగుతాను. This law is designed by Indian government. ఈ ధర్మశాస్త్రం లేదా ఈ చట్టము భారత ప్రభుత్వం ద్వారా నిర్ణయించబడింది. Is it good or bad? ఇది మంచిదా చెడ్డదా? Is it good or bad? మంచిదా చెడ్డదా? Okay, it is good, right? మంచిదే కదండి. But అయితే I quite often, not I, for example, మరి ఉదాహరణకి నేను కాదు కానీ మామూలుగా I like to go through the red signal. ఆ రెడ్ సిగ్నల్ ఉన్నా కూడా దాటి వెళ్ళిపోవాలనుకున్నాను I like to అనుకోండి. disobey the red signal. ఆ ఎరుపు రంగులో వచ్చిన లైట్ కి నేను లోబడాలి. Because I want to go faster. కానీ నేను వేగంగా వెళ్ళాలని ఆతృతతో ఉన్నాను కాబట్టి, Because I want to, do things very quickly. తొందరగా త్వరితగతిన పనులు చేయాలని ఆతృతతో ఉన్నాను కాబట్టి, Now let me ask you a question. ఒక ప్రశ్న అడుగుతాను మిమ్మల్ని. Is that law a hard one? మరి ఆ చట్టం అన్నది కష్టతరమైందా? Not at all. ఏ మాత్రం కాదు. My heart is hard. నా హృదయం కఠినంగా ఉంది I కాబట్టి don't want to wait patiently. సహనంతో ఓర్పుతో అక్కడ ఎదురు చూడటం నాకు ఇష్టం There is లేదు. no patience. సహనం లేదు, ఓర్పు లేదు నాకు. My heart is not circumcised. నా హృదయం సున్నతి చేయబడినట్టుగా లేదు. So I overcome the law. ఆ చట్టాన్ని అధిగమించి ఉల్లంఘించి వెళ్ళిపోతాను. Did you listen now? వింటున్నారా? మీకు Is there అర్థమవుతుందా? any problem in the commandments of the Bible? మరి ఇప్పుడు బైబిల్ ఆజ్ఞలలో ఏదైనా సమస్య ఉందంటారా? Not at all. ఏమి సమస్య లేదు. Not at all. ఏ సమస్య లేదు. Because our heart is hard. కానీ మన హృదయం We కఠినంగా ఉంది. want to disobey the word of the Lord. దేవుని వాక్యానికి మనం అవిధేయత చూపించాలనే మొండి హృదయంతో We ఉన్నాం. want to overrule the word of the Lord. దేవుని మాటను అధిగమించి వెళ్ళిపోయే We హృదయం want ఉంది. everything to happen shortcut. అంత అడ్డదారిలో పనులు జరిగిపోవాలనుకుంటాం. And the sin has been written according to Jeremiah chapter 17 verse 1. The sin has been written in our heart in a diamond tip. ఇర్మియా 17:2 ప్రకారము ఆ వజ్రపు మొనతో లిఖించబడినటువంటి పాపం మన హృదయం మీద రాయబడి ఉంది కాబట్టి, So it is a heart problem. మరి అది హృదయంలో ఉన్న సమస్య అండి. It's a heart problem. హృదయ సమస్య It అది. is a heart problem. హృదయ సమస్య. So what God did, మరి దేవుడు ఏం చేశాడు? under the new covenant, కొత్త నిబంధన కింద He decides, ఆయన నియమించాడు, my people నా జనులు cannot walk according to the law ధర్మశాస్త్రమును అనుసరించి if they నడవలేకపోతున్నారు. have a old heart. ఆ పాత హృదయం అలాగే పెట్టుకొని ఉంటే If వాళ్ళు they have అనుసరించి an వెళ్ళలేరు. old heart. అదే పాత హృదయంతో ఉంటే ధర్మశాస్త్రం So అనుసరించలేరు. He decided కాబట్టి దేవుడు నియమించాడు. in the cross, ఆయన సిలువలో my son నిర్ణయించుకున్నాడు, is going to die. నా కుమారుడు అక్కడ మరణిస్తాడు, He is going to shed his blood. ఆయన రక్తం అక్కడ చిందిస్తాడు. And whoever believes in Jesus ఆ Christ, క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచిన వారు ఎవరైనా I గాని am going to remove the old heart వారి లోపల నుండి ఆ పాత హృదయాన్ని తీసివేసి and I am going to replace with a new heart, నూతన హృదయం దాని స్థానంలో so పెట్టబోతున్నాను. that తద్వారా they will obey my law వారు నా ధర్మశాస్త్రానికి లోబడతారు, with love and desire. ప్రేమతో వాంఛతో దానికి లోబడతారు. Hallelujah. 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 So they will live by the inner impulse in their heart. లోపలున్నటువంటి ఆ బలవంతపు స్థితిని బట్టి కాక హృదయపూర్వకంగా దాన్ని Under జరిగిస్తారు. the Sinai covenant, ఈ సీనాయి నిబంధన the ప్రకారం people of Israel obeyed the Lord mechanically. ఏదో యాదృచ్ఛికంగా యాంత్రికంగా ఇజ్రాయెల్ ప్రజలు దానికి లోబడ్డారు. But in the new covenant, అయితే ఈ కొత్త నిబంధనలో God's people, దేవుని జనులు they love the law through the impulse inside him. లోపల ఉన్నటువంటి ఆత్మ బలమును బట్టి, ఆత్మ ప్రేరణను బట్టి వారు దాన్ని So whatever అనుసరించగలుగుతారు. they do, వారు ఏది చేసినా గాని, whatever they do, వారు ఏది చేసినా they don't do because of fear.
భయాన్ని బట్టి చేస్తూ ఉంటారు. They don't do because God will send to hell. మరి దేవుడు నరకానికి పంపిస్తాడనే భయంతో చేయరిక. They do out of desire. వాంఛతో, కోరికతో దాన్ని చేస్తారు. Hallelujah. జరిగిస్తారు. హల్లెలూయా. Put your hands together and give గట్టిగా glory to చప్పట్లు God. కొట్టండి ఇప్పుడు. Amen. ఆమేన్. Amen. ఆమేన్. So did God give you a new heart? మరి ఇప్పుడు దేవుడు నీకు ఒక కొత్త హృదయం ఇచ్చాడా లేదా? How many of you have a new heart now? ఎంతమందికి ఇప్పుడు కొత్త హృదయం ఉన్నది? Some people they rise. కొంతమంది ఇలా కొంచెం కిందికి దించి పెడుతున్నారు. Okay, right. Hallelujah. హల్లెలూయా. So how many of you woke up early in the morning today? ఈ రోజు ఎంతమంది పొద్దున్నే వేకువజామున లేచారు? 5 o'clock. 5 గంటలకల్లా లేచిన వారు. Right? Sure? నిజంగానా? No lies, right? అబద్ధం ఆడొద్దు కదండి. If you say lie, అబద్ధం చెప్తే your heart is an old heart. నీ హృదయం ఇంకా పాతదే. Tell the truth. సత్యం చెప్పండి. I woke up early in the morning 5 o'clock. నేను పొద్దున్నే 5 గంటలకు లేచానండి అన్నవారు. Not to go to the bathroom. బాత్రూమ్కి వెళ్ళడానికి కాదండి. And not to drink tea. టీ తాగడానికి కాదు. Okay, not to go to the kitchen. వంటగదిలోకి వెళ్ళడానికి కాదు. I'm asking, I woke up early in the morning. పాస్టర్ గారు నేను పొద్దున్నే 5 గంటలకు లేచాను. And I spent time with the Lord. ప్రభుతో సమయం గడిపానండి అన్నవారు. I was on my knees. నా మోకాళ్ళ మీద ఉన్నానండి. I was asking God. నేను దేవుణ్ణి అడుగుతూ వచ్చాను, దేవా, Amen, I love you, Lord. నేను నిన్ను ప్రేమిస్తున్నానయ్యా. With all of my heart. నా పూర్ణ హృదయంతో. With all of my soul. నా పూర్ణ ఆత్మతో. With all of my strength. నా పూర్ణ బలముతో. Listen very carefully. జాగ్రత్తగా వినండి. If you have really did that, నిజంగా గనుక మీరు అలా చేసి if you have really did that, నిజంగా మీరు అలా చేసి ఉంటే, I tell you, నేను మీకు చెప్తున్నాను, you have a new heart. మీకు కొత్త హృదయం వచ్చినట్టే. All those who got up 8 o'clock in the morning, పొద్దున 8 గంటలకు లేచిన వారు ఎవరైతే ఉన్నారో, and all those who didn't read the Bible who have before coming here, ఇక్కడికి వచ్చే ముందు వారు వ్యక్తిగతంగా బైబిల్ పాఠం చదవకుండా వచ్చిన వారు, you may claim that you are under the new covenant. మీరు కొత్త నిబంధన కింద ఉన్నారని మీరు భ్రమపడుతున్నా గానీ, you don't have a new heart. మీకు కొత్త హృదయం లేదు ఇంకా. Still your heart is an old heart. ఇంకా మీ హృదయం పాతదే. Still your heart has been filled with sins. ఇంకా నీ హృదయంలో పాపములతో నింపబడిన హృదయంలోనే ఉన్నావు. But for all those who have a new heart, అయితే కొత్త హృదయం ఎవరికైతే you ఉందో, don't need an alarm. నీకు అలారం అక్కర్లేదు ఇక. You don't need somebody to push you. ఎవరో నిన్ను బలవంతంగా నెట్టనక్కర్లేదు. Amen. Because of the new heart, నూతన హృదయం వచ్చింది కాబట్టి you run to the presence of the Lord. ప్రభు సన్నిధికి పరిగెత్తుకొని వచ్చేస్తావు. Run to the presence of the Lord. ప్రభు సన్నిధి అంటే ఆరాటంతో Oh, వచ్చేస్తావు. I love the Lord. ఓ నేను ప్రభువును I will ప్రేమిస్తున్నాను. seek him early in the morning. వేకువజామున ఆయనను వెతుకుతాను. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. I'm checking your heart. మీ హృదయాన్ని ఒకసారి పరీక్షిస్తున్నాను నేను. Amen. The Holy Spirit is taking ECG. పరిశుద్ధాత్ముడు ఈసీజీ తీస్తున్నాడు అన్నమాట. We claim that we are under grace. మనం కృప కింద ఉన్నాం అనుకుంటున్నాం. We claim that we are under new covenant. మనం కొత్త నిబంధన కింద ఉన్నామని ప్రకటించుకుంటున్నాం. Pastor has to push you. అయినా పాస్టర్ గారే నెడుతూ ఉండాలి ముందుకి. He has to push you. ఆయన మాటికి బలవంతంగా మిమ్మల్ని నెడుతూ ఉండాలి. This is your spiritual life. ఇలా ఉండండి మీ ఆత్మీయ జీవితం. ఆయన నెడితేనే ముందుకెళ్తారు. You need a new heart. అయితే మీకు ఒక కొత్త హృదయం కావాలి. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Do you want a new heart? మీకు కొత్త హృదయం కావాలా? So అయితే the first blessing of the new covenant is, ఈ కొత్త నిబంధనలో ఉన్న మొదటి ఆశీర్వాదం is a new heart. అది కొత్త హృదయం. If you have a new heart, మీకు కొత్త హృదయం ఉంటే blessings will be automatic. ఆశీర్వాదాలు వాటంతట అవే వచ్చేస్తాయి. Kairos will be automatic. కైరోస్ దానంతట అదే నీ జీవితంలోకి వచ్చేస్తుంది. ఆ It will సమయం happen automatically. ఆ దానంతట అదే జరిగిపోతుంది, స్వతహాగా Put your hands జరిగిపోతాయి. together and give glory. గట్టిగా to God. చప్పట్లు కొట్టి దేవుని కనపరుద్దాం. Hallelujah. హల్లెలూయా. Shall we go to the second point? మరి ఇప్పుడు రెండో పాయింట్ లోకి వెళ్దామంటారా? So yesterday evening we meditated only one point. నిన్నటి రాత్రి మనం ఒకే ఒక్క పాయింట్ మనం నేర్చుకున్నాం. Let's see how many time we have this morning. మరి ఈ ఉదయకాలం ఎన్ని పాయింట్లు చూస్తామో చూద్దాం. Let's turn to Jeremiah chapter 31. ఇర్మియా 31 చూడండి ఒకసారి. From verse 33, well, let's read. 33 నుండి చూద్దాం. Yes, 33. ఈ దినములైన తర్వాత నేను ఇజ్రాయేలు వారితోనూ యూదా వారితోనూ చేయబోవు నిబంధన ఇదే. వారి మనస్సులలో నా ధర్మవిధి ఉంచెదను, వారి హృదయం మీద దాన్ని రాసేదను. యెహోవా వాక్కు ఇదే. నేను వారికి దేవుడనయుందును, వారు నాకు జనులగుదురు. వారు మరి ఎన్నడూను యెహోవాను గురించి బోధనందుదమని తమ పొరుగు వారికి గాని తమ సహోదరులకు గాని ఉపదేశము చేయరు. నేను వారి దోషములను క్షమించి వారి పాపములను ఇక ఎన్నడూను జ్ఞాపకం చేసుకొనను గనుక అల్పులేమి గనులేమి అందరూ నన్ను ఎరుగుదురు.
ఇదే యెహోవా వాక్కు. Listen very carefully. జాగ్రత్తగా వినండి. The second point. రెండవ అంశం, If you are truly under the new covenant, మీరు గనుక నిజముగా క్రొత్త నిబంధన కింద ఉన్నట్లయితే the relationship with God changes. దేవునితో మీకున్న సంబంధంలో ఒక గొప్ప మార్పు వస్తుంది. Once the heart changes, ఒకసారి హృదయంలో మార్పు వస్తే the relationship changes. ఆ సంబంధ బాంధవ్యంలో కూడా మార్పు This is వస్తుందండి. very, very important. అది చాలా ప్రాముఖ్యం. Let me say it again. మళ్ళీ చెప్తాను, If I have a new heart, నాకు గనుక కొత్త హృదయం ఉంటే my relationship with my heavenly Father changes. నా పరలోకపు తండ్రితో నేను ఏర్పరచుకున్న సంబంధము, ఆ సహవాసంలో ఒక నూతనత్వం వస్తుంది, ఒక మార్పు వస్తుంది. The friendship and fellowship with God changes. దేవునితో ఉన్న ఆ స్నేహ బంధము, ఆ సహవాసంలో ఒక గొప్ప మార్పు ఏర్పడుతుంది. You know, last night when I went to bed, గత రాత్రి నేను బెడ్ కు వెళ్ళినప్పుడు I went at 2 o'clock. 2 గంటలకు పడుకున్నాను. You know why I went after finishing the meeting? మీటింగ్ అయిన తర్వాత I was a bit tired. నేను కొంచెం అలసిపోయాను. I've been traveling yesterday. నిన్నటి రోజంతా ప్రయాణం చేసి వచ్చాను. But still I went to bed at 2 o'clock. అయినా కూడా రాత్రి 2 గంటలకండి నేను పడుకున్నాను. You know why? ఎందుకో తెలుసా? Because I was spending time with my Father. నా తండ్రితో నేను సమయం గడుపుతూ I వచ్చానండి. got up early in the morning. పొద్దున్నే లేచాను మళ్ళీ. Amen. I need strength. నాకు బలం కావాలి కదా. Because this afternoon I'm going to speak. ఎందుకంటే ఈ మధ్యాహ్నం మీతో మాట్లాడతాను. This evening I'm speaking in Ayanavaram. ఆయనపురంలో ఈ సాయంకాలం మాట్లాడతాను. And tonight from 12:30 to 3:30 I have another class. ఈ రాత్రి 12:30 నుంచి 3:30 గంటల వరకు మధ్యరాత్రి నాకు ఇంకొక క్లాస్ ఉంటుంది. Today for me it's overtime. అంటే ఈ రోజంతా ఇక నాకు తీరిక ఉండదండి. I'm working for my Father. నా తండ్రి కొరకు నేను పని చేస్తున్నాను. No rest. రెస్ట్ లేదు. You know why? ఎందుకు? You know why? ఎందుకో తెలుసా? My relationship with my God is different. నా దేవునితో నాకున్న సంబంధము ఒక ప్రత్యేకమైనది. Amen. My fellowship with my God is different. నా దేవునితో నాకున్న సహవాసం చాలా ప్రత్యేకమైనది. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Listen very carefully. జాగ్రత్తగా వినండి. See, these are very, very important truths. ఇవన్నీ ప్రాముఖ్యమైన సత్యాలండి. See, it's easy to preach about blessings. ఆశీర్వాదాల గురించి బోధించడం చాలా సులభం. I can tell a story. నేను కథలు చెప్పొచ్చు. I can tell my experience. నా అనుభవాలు చెప్పొచ్చు. I can tell about a miracle. అద్భుతం గురించి చెప్పొచ్చు. I can finish the message. సందేశం ముగించి Maybe I can వెళ్ళిపోవచ్చు. sing 2 songs in between. మధ్యలో అవసరమైతే 2 పాటలు కూడా పాడొచ్చు. Even I can do that. నేను కూడా అలా చేయగలను. But this morning God is preparing you for blessing. కానీ ఈ ఉదయము దేవుడు రాబోయే ఆశీర్వాదం కొరకు నేను సిద్ధపరుస్తున్నాడు. Why there is no blessing in my family? ఎందుకు నా కుటుంబంలో ఆశీర్వాదం లేదు? Why there is no kairos in my family? ఎందుకు నా ఇంటిలో నా కుటుంబంలో కైరోస్ లేదు? Why I am under the new covenant? నేను కొత్త నిబంధన కింద ఉన్నాను You కదా. know why there is no blessings? అయినా ఎందుకు ఇంకా ఆశీర్వాదం లేదు? Because I was not able to follow the commandments of the law. దేవుని ఆజ్ఞలు నేను అనుసరించలేకపోతున్నాను కాబట్టి. Because of my hardened heart. నా కఠినమైనటువంటి Second. మొండి హృదయాన్ని బట్టి. Second, రెండవది, my relationship with God is not right. నా దేవునితో నాకున్న సంబంధం సరిగా లేదు. Listen very carefully. జాగ్రత్తగా See, వినండి. in Sinai, సీనాయి పర్వతం దగ్గర God decided to come and dwell in the midst of the people of Israel. దేవుడు ఇజ్రాయెల్ ప్రజల మధ్యలోనికి వచ్చి వారితో కలిసి నివసించాలని God నిర్ణయించుకున్నాడు. said to Moses, దేవుడు మోషేతో అన్నాడు, Moses, మోషే, I want to come and dwell in midst of the Sinai, నేను midst of the people. నేను వచ్చి ఆ జనుల మధ్యన నివాసం చేయాలనుకుంటున్నాను You know what అన్నాడు. the people said? అప్పుడు ప్రజలు ఏమన్నారు తెలుసా? Oh, no, 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 no. ఓ వద్దు వద్దు వద్దు, We will die. మేము చచ్చిపోతాం. If God comes and dwell in midst of us, దేవుడే నేరుగా వచ్చి మా మధ్యన నివసిస్తే we will be burned to death. మేము కాల్చివేయబడతాం, చచ్చిపోతాం. Moses, మోషే, amen, we don't want God to come down. దేవుడు అలా దిగి రావడం మాకు ఇష్టం లేదయ్యా. You go and meet God. నువ్వు వెళ్ళి దేవుని కలుసుకో. You go and meet God. నువ్వు వెళ్ళి దేవుని కలు. Amen. We are not ready to come. మేము కలుసుకోవడానికి సిద్ధంగా లేము. See, they don't want to have a personal relationship with God. అంటే దేవునితో వ్యక్తిగత సంబంధాన్ని దేవునితో కలిగి ఉండాలనే ఇష్టం వారికి లేదు. They do not want to hear the voice of God. దేవుని స్వరము వ్యక్తిగతంగా వినాలనే సిద్ధపాటు ఇష్టము లేదు వారికి. See, they want to hear voice through the pastors. పాస్టర్ ద్వారా దేవుని స్వరం వినాలనే ఆశతో That is the ఉంటారు. problem of today's church. నేటి సంఘ సమస్య కూడా అదే. Amen. You should have a personal relationship with God. నువ్వు వ్యక్తిగతంగా దేవునితో సంబంధం కలిగి ఉండాలి. You know, that was the problem of the old covenant. ఆ పాత నిబంధనలో సమస్య కూడా అదే అండి. In the old covenant, పాత నిబంధనలో people didn't have personal relation or fellowship with their God. ఆ యొక్క
దేవుని ప్రజలు దేవునితో గాని వ్యక్తిగతంగా సంబంధం గాని సహవాసం గాని వారు కలిగి ఉండలేదు. They need Moses. వారికి మోషే They అవసరమయ్యాడు, need Aaron. అహరోను They అవసరమయ్యాడు, need Joshua. వారికి యెహోషువ They కావాలి, need a mediator. వారికి ఒక మధ్యవర్తి కావాలి. So everyone are going through the pastors. కాబట్టి అందరూ పాస్టర్ ద్వారా దేవుని దగ్గరికి వెళ్ళాలనుకుంటారు. See, if it is like that, అలాగే గనుక ఉండి it ఉంటే is a great advantage for pastors. పాస్టర్లు అయితే గొప్ప ప్రయోజనం అండి. So for whatever what we will say is, ఏది కావాలన్నా మేము ఏమంటామంటే, sister, సిస్టర్, brother, బ్రదర్ come to me. నా యొద్దకు రండి, I will pray for you. నేను మీ కొరకు ప్రార్థన I చేస్తాను, will pray for you. నేను నీ కొరకు And ప్రార్థన God చేస్తాను. will do a miracle. దేవుడు అద్భుతం చేస్తాడు, God will do a miracle. దేవుడు అద్భుతం చేస్తాడు. They will not lead you directly to God. వారు మిమ్మల్ని నేరుగా దేవుని వద్దకు నడిపించరు. They will make you to depend on the pastors. పాస్టర్ల మీద ఆధారపడేటట్టుగా మిమ్మల్ని తయారు And చేస్తారు. you think అప్పుడు ఇక మీరు అనుకుంటారు, without the man of God, దైవజనుడు లేకుండా you cannot go to God. మనం దేవుని దగ్గరికి వెళ్ళలేమండి So అనుకుంటాం. at the end of the day, ఇక ముగింపులో you don't hear the voice of God. నువ్వు నేరుగా దేవుని స్వరం వినే స్థితిలో I mean, ఉండవు. you don't know how to talk to God. దేవునితో ఎలా మాట్లాడాలో నీకు I mean, you తెలియదు. will not have personal relationship with God. దేవునితో వ్యక్తిగత సంబంధం ఎలా కలిగి ఉండాలో నీకు అర్థం కాదు. So you need a mediator like me or Pastor Santosh. ఇక నాలాగా పాస్టర్ సంతోష్ లాగా మీకు ఒక మధ్యవర్తి కావాలి, ఇక తప్పదు. No, that is not what God wants. కానీ దేవుడు అలాగా కోరుకోవట్లేదు ప్రియులారా. He wants to come to your house. దేవుడు నీ ఇంటికి రావాలని He wants కోరుచున్నాడు. to come into your family. నీ కుటుంబంలోనికి రావాలని He ఇష్టపడుతున్నాడు. wants to speak to you personally. వ్యక్తిగతంగా నీతో ఆయన మాట్లాడాలని My కోరుకుంటున్నాడు. God is a God who is not respecter of persons. నా దేవుడు ఎట్టి పక్షపాతి అయిన దేవుడు కాదు. How many has He loves me? He loves you. ఆయన నన్ను ఎంతగా ప్రేమిస్తున్నాడో నిన్ను కూడా అంతే ప్రేమిస్తున్నాడు. Now under the new covenant, ఇప్పుడు ఈ కొత్త నిబంధన కింద, under the new covenant, ఈ కొత్త నిబంధన కింద in Acts chapter 2, అపోస్తల కార్యం 2వ అధ్యాయంలో God poured the Spirit upon everyone. దేవుడు తన ఆత్మను అందరి మీద కుమ్మరించాడు. Everyone. అందరి మీద, ప్రతి ఒక్కరి మీద The కుమ్మరించాడు. pillar in the old covenant, the pillar of fire in the old covenant, ఆ పాత నిబంధనలో ఉన్నటువంటి అగ్ని స్తంభం, the single pillar of the old covenant, ఆ పాత నిబంధనలో ఉన్నటువంటి ఆ ఒక్కటిగా ఉన్నటువంటి అగ్ని స్తంభం, it's break into pieces. అది ముక్కలు ముక్కలైపోయింది. It's broken into pieces. అది ముక్కలు ముక్కలుగా And విభజించబడింది. every pieces comes upon the head of the people. ఇప్పుడు ఒక్కొక్క ముక్క పరలోకం నుండి, ఆకాశం నుండి ప్రజల మీదకి దిగి రావడం మొదలైంది. Upon every one of you. ఒక్కొక్కరి మీద, మీ అందరి మీద అది కుమ్మరించబడుతుంది. ఇప్పుడు Henceforth, కాబట్టి it is not the tabernacle. ఇక ఇప్పుడు ప్రత్యక్ష గుడారం It కాదు, is not the most holy place. అతి పరిశుద్ధ స్థలం కాదు. I am going to dwell upon every one of you. మీలో ప్రతి ఒక్కరిలోనే నివాసం ఉంటానంటున్నాడు I దేవుడు. am going to dwell upon every one of you. మీ ఒక్కొక్కరిలోనే నివాసం చేస్తాను So అంటున్నాడు. everyone become the temple of God. కాబట్టి ఇప్పుడు ప్రతి ఒక్కరు వ్యక్తిగతంగా దేవుని ఆలయం You are అయిపోయారు. all the temple of God. మీరందరూ దేవుని ఆలయాలుగా మారిపోయారు. That is the new covenant. అదండి కొత్త That నిబంధన. is the new covenant. అది కొత్త నిబంధన. New covenant is కొత్త నిబంధన అంటే is about your new heart. నూతన హృదయం, Amen. Others seeking the Lord with a desire. ఒక కోరికతో, ఒక వాంఛతో, ఇష్టంతో దేవుని వెతకడము. New covenant కొత్త నిబంధన is about the new relationship. ఒక కొత్త సంబంధం దేవునితో కలిగి ఉండటం. Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. Listen, parents. తల్లిదండ్రులారా వినండి. If I tell this example, you can understand. ఈ ఉదాహరణ మీకు చెప్తే మీకు అర్థమవుతుంది. Do any parents teach their children to call them father and mother? మరి ఎవరైనా తల్లిదండ్రులు మమ్మల్ని మమ్మీ డాడీ అని పిలవండిరా బాబు అని పిల్లలకి నేర్పిస్తారా? Right? నేర్పిస్తారా? But yeah, maybe when they are 1 year old. ఒక సంవత్సరం అయ్యాక, వారికి ఒక సంవత్సరం వయసు వచ్చాక, maybe 2 years old. లేదా 2 సంవత్సరాల వయసు You వచ్చాక, don't teach them, you have to call me father. ఏయ్ నాన్న అని పిలవాలరా నన్ను, You have to call me mother. అమ్మా అని నన్ను పిలవాలి అని మీరు నేర్పిస్తారా? Do you teach? మీరు నేర్పిస్తారా? It's automatic, right? దానంతట అదే వచ్చేస్తుంది. It's automatic, right? స్వతహాగా వచ్చేస్తుంది అది. Even a child, when it was born, it knows its mother's breast. మరి ఆ పుట్టిన బిడ్డకు కూడా తన తల్లి రొమ్ము తెలుసండి. Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. It is the mother's responsibility to tell to the child who is the father. అసలు ఇప్పుడు తండ్రి ఎవరో చెప్పాల్సిన బాధ్యత తల్లికి ఉంటుంది. But when it's come to the mother, కానీ తల్లి విషయానికి వస్తే, the child, the baby, I mean 1 day baby, 2 day baby, it easily identifies, this is my mother. ఒక్క రోజు 2 రోజుల ఆ పసిగుడ్డు కూడా చాలా సులభంగా తల్లిని గుర్తిస్తుంది. But sometimes కొన్నిసార్లు
the pastor of the church సంఘ కాపరి, సంఘ పాస్టర్ గారు has to tell you, మీకు చెప్పాల్సి వస్తుంది, to force you, మిమ్మల్ని బలవంత పెట్టాల్సి వస్తుంది, call him the father. ఆయనను తండ్రి అని పిలువండిరా బాబు అని చెప్పాల్సి వస్తుంది. అర్థమవుతుంది కదండి? Sometimes కొన్నిసార్లు it's so sad, అది ఎంత విచారం అంటే we are under the new covenant, మనం కొత్త నిబంధన కిందనే ఉన్నాం. and we pastors పాస్టర్లుగా మనము has to teach you మీకు నేర్పించాల్సి వస్తుంది, how to speak to your father. మీ తండ్రితో ఎలా మాట్లాడాలో మేము పాస్టర్లుగా నేర్పించాల్సి వస్తుంది జనులకి. Just imagine, ఒకసారి if ఊహించుకోండి, somebody teaches your children to teach your father, I mean your children, that's you are your father and a mother, మరి ఎవరో మధ్యవర్తి వచ్చి మీ పిల్లలకు ఇదిగో ఫలానా ఆమె మీ తల్లి, ఫలానా ఆయన మీ తండ్రి అని వాళ్ళు నేర్పించారనుకోండి మీకు, మీ పిల్లలకి, is it very sad? విచారంగా అనిపించదా మీకు? Is it very sad? దుఃఖంగా అనిపించదా? బాధ అనిపించదా? This is the condition of the churches in India. నేటి భారతదేశ సంఘాల్లో ఉన్న పరిస్థితి అండి ఇది. Amen. ఆమేన్. Am I right, pastors? అవునంటారా పాస్టర్ గారు? Right. We had to teach these kids who is their father. ఈ చిన్న బిడ్డలందరికీ కూడా వారి తండ్రి ఎవరో మనం నేర్పించాల్సి వస్తుంది. Because ఎందుకంటే there is a problem in the relationship. సంబంధ బాంధవ్యంలో ఎక్కడో సమస్య ఉంది. There's a problem in the relationship. సంబంధం విషయంలో ఎక్కడో సమస్య ఏర్పడింది. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Listen very carefully. జాగ్రత్తగా వినండి. Please listen very carefully. దయచేసి జాగ్రత్తగా వినండి. Why the kairos is delaying? ఎందుకు కైరోస్ ఆలస్యం అవుతుంది? Why the miracles are delaying? ఎందుకు అద్భుతాలు ఇంకా జరగట్లేదు? ఆలస్యం ఎందుకు అవుతుంది? You know why it is delaying? ఎందుకు ఆలస్యం అవుతుందో తెలుసా? You have a problem, a relationship problem. నీకు ఒక సమస్య ఉంది. అదేంటంటే ఆయనతో ఉన్న సంబంధంలో సమస్య. With your father. నీ తండ్రితో నీకున్న సంబంధం దగ్గర ఏదో సమస్య ఉంది. Amen. There was a story we all know in the Bible. మనందరికి బైబిల్లో ఉన్న ఒక సంఘటన, ఒక కథ తెలుసు. It's the story of a father with two sons. ఇద్దరు కొడుకులు ఉన్నటువంటి తండ్రిని గురించిన సంఘటన. It's a parable. అది ఒక ఉపమానం. So one day the youngest son in the family, ఆ ఇంటిలో ఉన్నటువంటి ఆ కుటుంబంలో ఉన్నటువంటి ఆ చిన్న కుమారుడు ఒక రోజు comes to the father, తండ్రి దగ్గరికి వచ్చి is asking, డాడీ, give the portion, my portion of the inheritance. నానా, ఆస్తిలో నా భాగం, నా వాటా నాకు ఇచ్చేసే అని అడుగుతున్నాడు. So in a Jewish culture, ఈ యూదుల ఆచారం ప్రకారం, in a Jewish culture, యూదుల సంస్కృతిలో, సంప్రదాయంలో, when the father is alive, తండ్రి బ్రతికున్నప్పుడు, the children cannot ask the portion from the inheritance. పిల్లలు తల్లిదండ్రులను వారి ఆస్తిలో వాటా ఇమ్మని అడగడానికి అవకాశం లేదు. Well, this is another message. ఇది ఇంకొక సందేశం అనుకోండి. I'm not going to, because if I share the entire thing I will not have time. మరి ఇప్పుడు అదంతా చెప్పుకుంటూ పోతే సమయం ఉండదు, కానీ దాన్ని కొంచెం వివరిస్తున్నాను. Right. So only it happens, the dad divides the portion before he dies. తండ్రిక చావడానికి సిద్ధంగా ఉన్నాడు, ఇక చచ్చిపోతాడన్న తరుణంలో అప్పుడు ఆస్తిలో వాటాలు పంచి పెడతాడు. But this younger son, అయితే ఈ చిన్న కుమారుడు is coming to father, తండ్రి దగ్గరికి వచ్చి, and is asking, father, give my portion. తండ్రి, నా ఆస్తిలో వాటా ఇచ్చేసే అని అడుగుతున్నాడు. You know what it means? దాని అర్థం ఏంటో తెలుసా? Dad, when are you going to die? అయ్యా, నాన్నగారు, నువ్వు ఎప్పుడు చచ్చిపోతావయ్యా? Why are you still alive? ఎందుకు ఇంకా బతుకున్నావు నాయనా? If you are keeping on alive like this, ఇక ఇలాగే నువ్వు బతుకుంటే, when I am going to enjoy my portion? నా వాటా నేను ఎప్పుడు అనుభవిస్తాను, ఎప్పుడు ఆనందిస్తాను? So he wants his father to die. అంటే ఇప్పుడు నేరుగా ఎలాగ అనుకుంటున్నాడంటే తండ్రి చచ్చిపోవాలన్నట్టుగా ఆశపడుతున్నాడు. I would have been the father, ఒకవేళ నేనే గనక తండ్రిగా ఉండి ఉంటే, take a big stick, ఒక పెద్ద కర్ర తీసుకొని I'll give him, nice, వాని బాగా కొట్టేవాడిని ఆ కొడుకుని. But this father, కానీ ఈ తండ్రి, because he is a loving father, ప్రేమగల తండ్రి కాబట్టి, he gave the portion to the younger son. ఆ వాటా ఇచ్చేసాడు ఆస్తిలో చిన్న కుమారునికి. See, he's taking it, తీసుకున్నాడు. he's going outside the boundary of Israel. ఆ ఇజ్రాయెల్ యొక్క హద్దులు, సరిహద్దులు దాటి బయటికి వెళ్ళిపోయాడు. Listen very carefully, he is going outside the boundary of Israel. జాగ్రత్తగా వినండి, ఇజ్రాయెల్ దేశం యొక్క సరిహద్దులు దాటి వెళ్ళిపోతున్నాడు. And he is selling the portions. తనకున్న ఆస్తిలో వచ్చిన వాటా అంతా అమ్మేసుకుంటున్నాడు. According to the law, ధర్మశాస్త్రం చట్ట ప్రకారం, listen very carefully, according to the law, ధర్మశాస్త్రం ప్రకారం a Jewish inheritance, ఒక యూదుడు తనకు కలిగి ఉన్నటువంటి ఆస్తి, it should not be sold outside the Jew. ఆ యూదులు కాని వారికి అమ్మడానికి అవకాశం లేదు. It should not be sold outside the Jewish territory. యూదులకు కానటువంటి ప్రదేశంలో దాన్ని తీసుకెళ్లి అమ్మడానికి లేదు. Please listen, please.
I don't know what they watch there. Come on, look. ఏం చూస్తున్నారండి? అటు ఇటు దిక్కులు ఎందుకు You చూస్తున్నారు? people are so much distracted. Listen the word. ఎంత గలిబిలైపోతున్నారు, వెళ్ళే వస్తు పోతున్న వారిని చూస్తున్నారు. నా మాటలు వినండి దయచేసి. Okay, ఇటు చూడండి, దిక్కులు చూడకండి. I look everyone's eyes and I speak, okay? అందరి కళ్ళు చూసి నేను మాట్లాడతాను, జాగ్రత్త. It's very, very important. చాలా జాగ్రత్తగా. I mean, what you're getting, you might not get again, huh? ఎందుకంటే నేను చెప్తున్న మాటలు మళ్ళీ మీకు దొరకవు కదండి. Don't be distracted, huh? మీరు అటు ఇటు దిక్కులు ఎందుకు చూస్తారు? మనసు ఎంతో ఎటో ఎందుకు పెడతారు? Jewish inheritance, it should not be sold outside the territory. మరి యూదులకున్న ఆస్తి సంపద, వారి యొక్క పొలాలు గాని వాళ్ళ స్థలాలు గాని బయట వారికి అమ్మడానికి లేదు. Because the Jewish inheritance has been given by God to enjoy. ఎందుకంటే యూదులకు వారి సంపద గాని వారి సొత్తు గాని దేవుడు స్వయంగా వారు అనుభవించడానికి ఇచ్చాడు. Amen. ఆమేన్. But this younger son, కానీ ఈ చిన్న కుమారుడు he took it. తీసుకున్నాడు. He went outside the territory. ఆ యొక్క పాలెము బయటికి వెళ్ళిపోయాడు. And he sold it. దాన్ని అమ్మేశాడు. And he finished it. దాన్ని పూర్తి You చేసేసాడు. might ask, Pastor, how do you know that he went outside the territory? ఆయన పాలెం దాటి వేరే దేశానికి వెళ్ళిపోయాడని మీకు ఎలా తెలుసు పాస్టర్ గారు అని మీరు అంటారేమో. It's very simple. చాలా సులభం. Inside the Jewish territory, there are no pigs. ఎందుకంటే యూదుల ఆ స్థలంలో, యూదులు ఉన్నటువంటి ఆ ప్రదేశంలో పందులు లేవండి. There is no pigs. అక్కడ పందులు ఉండవు. So pigs are, they say non-kosher, what do you call? They are unclean animals. అంటే అపవిత్రమైన జంతువులు అవి యూదులకి. So he went outside. అంటే ఇప్పుడు అతడు పందుల దగ్గర He ఉన్నాడంటే went to the బయటికి వెళ్ళిపోయినట్టే కదా. Gentile territory. అన్యుల ప్రదేశంలోనికి ప్రవేశించాడు. He finished everything. అంతా ఖతం Now చేసేసాడు, he పూర్తి didn't చేసేసాడు. have money to eat. అంటే తినడానికి కూడా ఇప్పుడు ఏమీ లేని పరిస్థితి So వచ్చేసింది. he went to a man who was herding pigs. ఆ పందులు కాస్తున్నటువంటి స్థలానికి వెళ్ళాడు. He was working there. అక్కడ పని And చేస్తున్నాడు. he wanted to try to eat the food of the pigs. ఆ పందుల పొట్టు కూడా తినడానికి ప్రయత్నం చేశాడు. He was chased away from there. అక్కడి నుంచి కూడా తోలివేయబడ్డాడు. Listen very carefully. జాగ్రత్తగా వినండి. Now ఇప్పుడు he is realizing, అతనికి గ్రహింపు వస్తుంది. I made a big sin. నేను చాలా పెద్ద పాపం I చేశాను. made a big sin. పెద్ద పాపం చేశాను. I'm going to go back to my father's house. తిరిగి నా తండ్రి ఇంటికి వెళ్ళిపోతాను. Listen very carefully. I'm going to go my father's house. తిరిగి నా తండ్రి ఇంటికి వెళ్ళిపోతాను. And I'm going to work in my father's family. నా తండ్రి ఇంటి దగ్గర నా కుటుంబంలో నేను పనిచేస్తాను. As a coolie. ఒక కూలివాడిగా As పనిచేస్తాను. a coolie. ఒక కూలివాడిగా I పనిచేస్తాను. will work in my dad's house. నా తండ్రి ఇంటిలో కూలివాడిగా పనిచేస్తాను. Listen very carefully. జాగ్రత్తగా వినండి. I mean, he was repenting. పశ్చాత్తాపడుతున్నాడండి. But do you know the repentance is true or is it right or wrong? మరి ఇప్పుడు ఈ పశ్చాత్తాపం సరి అయిందా కాదా? When I read that portion, ఆ లేఖనాన్ని నేను చదివినప్పుడు the repentance was not right. ఆ యొక్క పశ్చాత్తాపం సరి అయింది కాదని నాకు అర్థమైంది. When he returned father's house, తండ్రి ఇంటికి ఆయన వచ్చినప్పుడు he has to return as a son. కుమారుడుగా తిరిగి రావాలి తండ్రి He has దగ్గరికి. to return as a son. కుమారుడుగా తిరిగి రావాలి So తండ్రి he దగ్గరికి. didn't know, కానీ ఆయనకు తెలియదు. under the new covenant, కొత్త నిబంధనలో when you repent, పశ్చాత్తాప when పడ్డప్పుడు you come back to God, దేవుని వద్దకు తిరిగి he వచ్చినప్పుడు doesn't accept you as a servant. ఒక దాసుడిగా, ఒక పనివాడిగా నిన్ను He doesn't అంగీకరించాడు. accept you as a coolie. ఒక కూలివాడిగా నిన్ను He స్వీకరించాడు. accepts you as a son. కుమారుడిగా నిన్ను He అంగీకరిస్తాడు. accepts you as a doctor. కుమార్తెగా నిన్ను The అంగీకరిస్తాడు. relationship is mended. ఆ యొక్క సంబంధం తిరిగి The సమకూర్చబడుతుంది. relationship is mended. సంబంధం తిరిగి అతకబడుతుంది. But this guy, కానీ ఈ పిల్లవాడు he didn't say, I'm going to go back as a son. మరి నేను కుమారుడుగా తిరిగి వెళ్తాను అనుకోవట్లేదండి. At least he would have said, I'm going to go to my father's house as a servant. కనీసం నా ఇంటికి, నా తండ్రి దగ్గరికి ఒక పనివాడిగా వెళ్తానని కూడా అనలేదు. Who is a servant? దాసుడిగా అని A అంటాడు. servant is somebody who stays in the master's house. మరి దాసుడు అంటే కనీసం ఒక ఆ ఇంట్లో ఆ యజమానుని ఇంట్లో ఉండి ఎప్పుడు అక్కడే ఉండి పడి ఉంటాడు. Who eats the master's food. ఆ యజమానుడు తినే భోజనంలోనే భాగంగా తింటూ ఉంటాడు He దాసుడు. lives and dies in the master's house. ఆ యొక్క యజమానుని ఇంట్లోనే ఉండి అక్కడే తింటాడు, అక్కడే చచ్చిపోతాడు. But this younger son is not using the word son. అయితే ఈ చిన్న కుమారుడు కనీసం కుమారుడు అనే పదం వాడట్లేదు. Second, he is not using the word servant. కనీసం ఒక పనివాడిగా, ఒక దాసుడిగా ఉంటానని కూడా అనట్లేదు. He is using the word coolie. కూలీ అనే పదం వాడుతున్నాడు. So who is a coolie? కూలీ ఎవరండి?
When there's a problem with the light, లైట్ ఏదైనా సమస్య వస్తే pastor calls the electrician. పాస్టర్ గారు ఒక ఎలక్ట్రీషియన్ పిలుస్తాడు. So he'll come అతడు వస్తాడు, and make the light, దాన్ని సరి చేస్తాడు, బాగు చేస్తాడు, he'll get the coolie, ఆ కూలి తీసుకుంటాడు, and go back home. వెళ్ళిపోతాడు. He's saying, ఈయన అంటున్నాడు, I'm going to go to my father's house as a coolie, నా తండ్రి ఇంటికి నేను ఒక కూలివాడి లాగా వెళ్తాను and I'm going అంటున్నాడు. to work, నేను పని చేస్తాను, I'm going to earn money, డబ్బు సంపాదించుకుంటాను, and then I will earn the salvation. అంటే రక్షణ సంపాదించుకునే ప్రయత్నం చేస్తాను He's అంటున్నాడు. trying to earn the salvation, the way back to the father's house, by working. తండ్రి ఇంటికి వెళ్ళి తిరిగి సంబంధాన్ని సమకూర్చుకోవడానికి పని చేసి కూలివాడిగా ఉండే విధంగా చేసి దాన్ని తిరిగి సంపాదించుకుంటాను అనుకుంటున్నాడు. Is it right? ఇది మంచిదేనా? Is it right? సరి అయిందేనా? No. లేదు కదా? No. లేదు. No, it is not. ఇది సరైనది కాదు. Is he a son or a coolie? వాడు కుమారుడా కూలివాడా? Come on. చెప్పండి. Kumar, right? కుమారుడు కదా? Kumarudu, right? Yeah. He's not a coolie. కూలివాడు కాదు వాడు. See, sometimes కొన్నిసార్లు our attitude, మన వైఖరి కూడా when we come to here, ఇక్కడికి మనం వచ్చినప్పుడు we don't come as a son, కుమారునిలాగా రామండి, మనం we come as a coolie. కూలివాడిలాగా వస్తూ ఉంటాం దేవుని సన్నిధికి, అట్లా ప్రవర్తిస్తుంటాం. That's our problem. అదండి మన సమస్య. That is our problem. అది మన సమస్య. We come here as a coolie. ఒక కూలివాడిలాగా వస్తుంటాం. You think all the people who are sitting stage, they are sons. ఆ స్టేజ్ మీద కూర్చున్న వాళ్ళందరూ కుమారులు అనుకుంటాం. They are sons and daughters of God. వారు దేవుని కుమారులు కుమార్తెలు అంటాము. And the people who are sitting there, ఇక్కడ కూర్చున్న జనులు, I mean, it seems that you are coolies. అంటే కూలి వాళ్ళు అనుకుంటారా మీరు? No. కాదండి. No. కానే కాదు. The relationship has to change. సంబంధం మారిపోవాలి ఇప్పుడు. The relationship has to change. ఆ బాంధవ్యం అన్నది మారిపోవాలి. Dear children of God, ప్రియమైన దేవుని బిడ్డలారా, if you believe మీరు నమ్మినట్లయితే that you can talk to God only through pastors, కేవలము పాస్టర్ గారి ద్వారా ఆయన గుండా వెళ్ళి మాత్రమే దేవునితో మాట్లాడగలననే వైఖరితో ఉంటే you are coolies. మీరు కూలీలే. If you believe మీరు నమ్మినట్లయితే అలాగా only God will hear pastor's prayer, పాస్టర్ గారి ప్రార్థన మాత్రమే దేవుడు వింటాడని మీరు అనుకుంటే you are coolies. మీరు కూలీలే. I mean, if you believe మీరు నమ్మినట్లయితే, I don't know to pray, నాకు ప్రార్థించడం రాదు, I know if I pray God won't hear, నేను ప్రార్థన చేసినా దేవుడు వినడు, you are coolies. అలాంటి వైఖరితో ఉంటే మీరు Now కూలీలే. you know why Kairos is delaying. ఇప్పుడు అర్థమైంది కదా మీకు కైరోస్ ఎందుకు రావట్లేదు, ఆలస్యం ఎందుకు అవుతుందో. How many conventions? ఎన్ని కన్వెన్షన్లు జరిగినా If your attitude is not changing, నీ వైఖరి మార్పు చెందకపోతే, if your relationship with God is not changing, దేవునితో నీకున్న సంబంధ బాంధవ్యంలో మార్పు రాకపోతే, Kairos will not happen even if it is 100 years. ఆ కైరోస్ అనే అద్భుతము నీ జీవితంలో 100 సంవత్సరాలు అయినా జరగదు. This boy is coming back home. ఈ పిల్లవాడు తిరిగి ఇంటికి వస్తున్నాడు. He is coming back home. ఇంటికి తిరిగి వస్తున్నాడు. The father is waiting. తండ్రి కనిపెడుతున్నాడు, చూస్తున్నాడు. The father is waiting. తండ్రి చూస్తున్నాడు, ఎదురు చూస్తున్నాడు. When he look at the son, ఆ కుమారుని చూడగానే the father ran. తండ్రి పరిగెత్తుకొని వస్తున్నాడు. He hugged him. అతన్ని హత్తుకుంటున్నాడు, He kissed him. ముద్దాడుకుంటున్నాడు. And the father is asking, ఆ తండ్రి అడుగుతున్నాడు, where is your slippers? నీ చెప్పులేవిరా బాబు? Where are your slippers? నీ చెప్పులేవి? You know why he's not having slippers? ఆ చెప్పులు ఎందుకు లేవో తెలుసా? On those days, ఆ కాలంలో if you come as a coolie to a master's house, ఒక యజమానుని ఇంటికి కూలివాడిలాగా వస్తే you cannot wear slippers. చెప్పులు వేసుకొని రావడానికి లేదండి. So he threw the slippers and came. అంటే ఇప్పుడు చెప్పులు కూడా విసిరి పాడేసి వచ్చాడు I అన్నమాట. am not a son. నేను కొడుకును కాదు, I am a coolie. నేను కూలివాడిని. So I should not have slippers. వాడికి చెప్పులు ఉండకూడదు. You understand? అర్థమవుతుందా? The father said, who said you are a coolie? తండ్రి అడుగుతున్నాడు, ఎవడరా నీకు చెప్పింది నువ్వు కూలి అని? Father said, who said you are a servant? నువ్వు దాసుడో పనివాడు అని ఎవడు చెప్పాడు నీకు? Put on a new slippers. నీ చెప్పులు ధరించుకో. Put on a new robe. కొత్త వస్త్రం ధరించుకో. Put on the authority, the ring of authority of ring. ఆ అధికారాన్ని సూచించే ఆ ఉంగరాన్ని పెట్టుకో. You are my son. నువ్వు నా కొడుకురా బాబు. You are my son. నువ్వు నా కుమారుడవు. You are under the new covenant. నువ్వు కొత్త నిబంధన కింద ఉన్నావు. You might sell everything. నువ్వు అన్ని పోగొట్టుకొని అన్ని You might lost everything. అన్ని కోల్పోయి ఉండొచ్చు. But in the new covenant, అయితే కొత్త నిబంధనలో I'm giving a new heart. నేను నీకు కొత్త హృదయం ఇస్తున్నాను. I'm bringing into a new a relationship. ఒక కొత్త సంబంధ బాంధవ్యంలోకి నిన్ను తీసుకొస్తున్నాను. You are my son. నీవు నా కుమారుడవు. I am your father. నేను నీ తండ్రినై
ఉన్నాను. That's what we read in chapter verse 33. ఆ 33వ అధ్యాయంలో మనం అదే The చదువుకున్నాం. Lord says to the people of Israel, ఇశ్రాయేలు ప్రజలతో దేవుడు అంటున్నాడు, I will give you a new heart నేను మీకు నూతన హృదయం ఇస్తాను, and you will be my people మీరు నా జనులై ఉంటారు, and I will be your God. నేను మీ దేవుడనై ఉంటాను. The relationship changes. సంబంధం మారిపోతుంది. Put your hands together and give గట్టిగా glory చప్పట్లు కొట్టండి, దేవుని కనపరచండి. give glory to God. గట్టిగా చప్పట్లు కొట్టండి, దేవుని కనపరచండి. Glory to God. దేవునికి మహిమ. New heart. కొత్త హృదయం. Say new heart. చెప్పండి, కొత్త హృదయం, New relationship. కొత్త సంబంధం. Know the truth సత్యం తెలుసుకోండి, and it shall set you free. అది మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది. Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. So how many of you want new heart? ఇప్పుడు మరి ఎంతమందికి కొత్త హృదయం కావాలి? Hallelujah. హల్లెలూయా. So how many want to have a new relationship? ఇప్పుడు ఒక కొత్త సంబంధాన్ని దేవునితో కలిగి ఉండాలని ఎంతమంది ఆశపడుతున్నారు? Amen. ఆమేన్. Is the Lord speaking to you? ప్రభు నీతో మాట్లాడుచున్నాడా? Do you realize నిజంగా నువ్వు గ్రహిస్తున్నావా? what is the problem? అసలు సమస్య ఏంటో అర్థమవుతుందా? The problem is not the commandment. సమస్య ఆజ్ఞలో లేదండి, The problem is heart. సమస్య హృదయంలో ఉంది. The problem is not the pastor. సమస్య పాస్టర్ గారు కాదు, The problem is me having సమస్య wrong relationship with God. సమస్య నాతో ఉందండి, నాలో ఉంది సమస్య. దేవునితో నాకున్న సంబంధం సరిగా లేనందున. Make your relationship with God, make it new. కాబట్టి దేవునితో నీకున్న సంబంధాన్ని నూతన పరుచుకో, తిరిగి మార్చుకో. See, listen very carefully. జాగ్రత్తగా వినండి. David, దావీదు, who lived under the old covenant, ఆ పాత నిబంధన క్రింద బ్రతికిన who వ్యక్తి, lived under the old covenant, పాత నిబంధనలో బ్రతికిన వ్యక్తి, he had a new heart. ఆయనకు ఒక కొత్త హృదయం వచ్చిందండి. Do you know that? అది మీకు తెలుసా? Even the Sinai covenant says, ఆ సీనాయి పర్వతం కూడా దగ్గర ఆ నిబంధనలో కూడా God చెప్తుంది. says to the people of Israel in Deuteronomy chapter 6, ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయంలో కూడా దేవుడు చెప్తున్నాడు, you should have a new heart. నువ్వు ఒక నూతన హృదయం కలిగి ఉండాలి. You should have a new heart. నువ్వు నూతన హృదయం కలిగి ఉండాలి. Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. See, David, దావీదు, even though he was under the Sinai covenant, ఆయన సీనాయి కొండ దగ్గర జరిగిన నిబంధనలో ఉన్నప్పటికీ కూడా he had a new relationship. అతనికి ఒక కొత్త సంబంధం కలిగి ఉన్నాడు. Close relationship with God. దేవునితో దగ్గర అత్యంత సన్నిహితమైన సంబంధాన్ని కలిగి ఉన్నాడు. Saul was after him. సౌలు అతని వెంటబడుతున్నాడు. Absalom was after him. అబ్షలోము వెంటబడుతున్నాడు. Shimei was against him. మరి సీనోలు వారు ఆయనకు వ్యతిరేకంగా ఉన్నారు. Everyone were against him. అందరూ వ్యతిరేకస్తులే ఉన్నారు. But you know what David sang? కానీ దావీదు ఏం పాడాడు తెలుసా? Lord, I wake up early in the morning. ప్రభా, వేకువనే నేను లేస్తానయ్యా, I seek thee, Lord God, నీ ముఖంను నేను వెతుకుతానయ్యా. because my relationship with God is new. ఎందుకంటే దేవునితో నాకున్న సంబంధం కొత్తది. Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. Listen very carefully. జాగ్రత్తగా వినండి. Only Levites can enter into the holy place. కేవలం లేవీలైన వారు మాత్రమే ఆ పరిశుద్ధ స్థలంలోకి ప్రవేశించగలరు. If anybody enters into the holy place, మిగిలిన వేరెవరైనా అందులోకి ప్రవేశిస్తే ఆ పరిశుద్ధ స్థలంలోకి God will strike to death. దేవుడు వారిని చచ్చిపోయేట్టుగా చేసేస్తాడు. Hallelujah. హల్లెలూయా. But you know, కానీ David, దావీదు who is from Judah, యూదా గోత్రానికి చెందినవాడు, he entered into the holy place. ఆ పరిశుద్ధ స్థలంలోకి He ప్రవేశించాడు. took the shewbread ఆ యొక్క మందసపు రొట్టె తీసుకున్నాడు, and he ate. ఆయన తిన్నాడండి. If anybody does that, ఒకవేళ మిగిలిన వేరెవరైనా అలా చేస్తుంటే God would have killed it. దేవుడు వారిని చంపేసేవాడు. But why didn't God kill David? కానీ మరి దావీదుని ఎందుకు చంపలేదండి దేవుడు? He's not from Levi. ఆయన లేవీడేం కాదు కదా. He's not from the priestly family. మరి యాజక కుటుంబానికి చెందిన వాడు కాదు కదా. How did God let David to go inside? అయినా దేవుడు ఆ దావీదు లోపలికి వెళ్ళే అనుమతి ఎలా ఇచ్చాడు? David knew the new covenant. దావీదుకు నూతన హృదయం, నూతన నిబంధనను గురించి ఎరిగిన వాడిగా He knows ఉన్నాడు. it. అది బాగా ఎరిగి ఉన్నాడు. It's not about heart. ఆయన హృదయం గురించి అర్థం చేసుకున్నాడు. David, దావీదుకి the commandments were not in the stones. ఆ నిబంధన, ఆ యొక్క ఆజ్ఞలు ఆ పలకల మీద లేవండి, It was in his heart. ఆయన హృదయంలో ఉన్నాయి. See, boldly enter into the holy place. ఆయన ధైర్యంతో ఆ పరిశుద్ధ స్థలంలోకి He ప్రవేశించాడు. ate the shewbread. ఆయన మందసపు రొట్టె తిన్నాడండి. When the ark of the covenant was carried, ఆ నిబంధన మందసాన్ని మోసుకొని వెళ్తున్నప్పుడు Uzzah touched it. ఎవరు దాన్ని ముట్టుకున్నారు? Immediately he was killed. ఎవరు ముట్టుకున్న వాళ్ళు వెంటనే But the చచ్చేవారు. same ark of the covenant, అదే నిబంధన మందసాన్ని, ark of the covenant,
Yeah, when it was in Abinadab's house, అది అబినాదాబు ఇంట్లో ఉన్నప్పుడు he was blessed ఆయన దీవించబడ్డాడు. because ఎందుకంటే అబినాదాబు had a fresh relationship with God. దేవునితో ఒక తాజా సంబంధాన్ని కలిగి He had a ఉన్నాడు. new heart. ఒక నూతన హృదయం కలిగి ఉన్నాడు. Hallelujah. హల్లెలూయా. Is the Lord speaking to you? ప్రభు నీతో మాట్లాడుతున్నట్లయితే The problem is not God. సమస్య దేవుడు కాదు. The problem is not the commandment. సమస్య ఆజ్ఞలో కాదు. The problem is not the pastor. పాస్టర్ గారు కాదండి సమస్య. The problem is here. సమస్య ఇక్కడ ఉందండి. New heart, నూతన హృదయం కావాలి. new relationship. నూతన సంబంధం ఏర్పడాలి. You have to take an initiative. నీవే దాని బాధ్యత తీసుకోవాలి. You have to take the initiative. నీవు ప్రారంభించాలి దాన్ని. నువ్వు మొదలు పెట్టాలి. You have to come, Lord. నువ్వు ముందుకు రావాలి. ప్రభువా, give me a new heart. నాకు ఒక నూతన హృదయం I దయచేయి. want to have a close relationship with you. నేను నీతో దగ్గర సంబంధం కలిగి ఉండాలని I want to ఇష్టపడుతున్నాను. hear you, Lord. నువ్వు మాట్లాడుచుండగా నేను వినాలనుకుంటున్నానయ్యా. That will change your life. అది నీ జీవితాన్ని మార్చేస్తుంది. Do you believe that? అది మీరు నమ్ముచున్నారా? Yeah. Shall we go to the third point? మూడో పాయింట్ లోకి వెళ్దామంటారా? Okay. చెప్పండి. You want to finish it, or we'll go to the third point? ముగించమంటారా? మూడో పాయింట్ చెప్పమంటారా? All right. Okay. Right. Yeah. I think you are enjoying. మీరు ఆనందిస్తున్నారు అనుకుంటున్నాను. Same verse 34, pastor. Yeah. 34వ వచనం చూద్దాం. Yeah. నేను వారికి దేవుడనయుందును, వారు నాకు జనులగుదురు. వారు మరి ఎన్నడూను యెహోవాను గురించి బోధనందుదమని తమ పొరుగు వారికి గాని తమ సహోదరులకు గాని ఉపదేశం చెయ్యరు. నేను వారి దోషములను క్షమించి వారి పాపములను ఇక ఎన్నడూను జ్ఞాపకం చేసుకొనను గనుక అల్పులేమి గనులేమి అందరూ నన్ను ఎరుగుదురు. ఇదే యెహోవా వాక్కు. Third, మూడవదిగా the Lord says, ప్రభు అంటున్నాడు, you know why the people of Israel sinned? ఇజ్రాయెల్ ప్రజలు పాపం ఎందుకు చేశారు తెలుసా? They didn't know God. వారికి దేవుడు తెలియదండి. They didn't know God. వారు దేవుణ్ణి ఎరిగిన స్థితిలో లేరు. Please listen very carefully. దయచేసి జాగ్రత్తగా Under the వినండి. new covenant, ఈ క్రొత్త నిబంధన కింద hereafter, ఇక్కడ నుండి ఇది మొదలుకొని covenant is not going to be broken. నిబంధన విరిగిపోదిక. Because ఎందుకంటే they are going to know me. వారు నన్ను ఎరిగి ఉంటారు. They are going to know me. వారు నన్ను ఎరుగుతారు. Please listen very carefully. జాగ్రత్తగా వినండి. The people of Israel, those are the people who are really blessed. ఇజ్రాయెల్ జనాంగము నిజంగా ఆశీర్వదించబడిన వారండి. See, they saw miracles. చూడండి, వారు ఎట్లాంటి అద్భుతాలు చూశారు కళ్ళతో. Have anybody of you seen water turn into blood? మీలో ఎవరైనా నీళ్లు రక్తంగా మారడం కల్లారా చూసారా? No. చూసారా? No. చూడలేదు. But the people of Israel. ఇజ్రాయెల్ ప్రజలు చూశారండి. Have you ever seen manna coming from heaven? ఆకాశం నుండి మన్నా కురిపించబడటం మీరు కళ్ళతో చూసారా ఎప్పుడైనా? Have you seen a mountain moving for 40 years? 40 సంవత్సరాలు ఒక కొండ వారితో పాటు కదులుతూ వెళ్ళడం మీరు ఎప్పుడైనా చూసారా? No. ఒక పర్వతం కదిలి వెళ్ళడం చూసారా? But these people, they saw with their physical eyes. కానీ వారి భౌతిక నేత్రాలతో చూసారండి ఇజ్రాయెల్ ప్రజలు. Have you ever seen this? What river is going on here? మరి ఇక్కడ దగ్గరలో ఉన్న నది ఏంటండి? గోదావరి. Have you seen Godavari split into two? గోదావరి నది రెండుగా చీలిపోవడం ఎప్పుడైనా చూసారా మీరు? You people don't have faith. మీకు విశ్వాసం లేదు. You have to go and split the Godavari into two. మీరు వెళ్ళి ఆ గోదావరి నది రెండుగా చీల్చాలండి, ట్రయల్ చేయాలి. These people of Israel, they saw splitting in two and then walked through the Red Sea. ఇజ్రాయెల్ ప్రజలండి ఆ ఎర్ర సముద్రం రెండు పాయలుగా చీలిపోయి దాని మధ్యలో నుంచి నడిచి వెళ్ళిన అనుభవాలు చూశారు. God delivered from Egypt. ఐగుప్తు నుంచి దేవుడు వారిని విడిపించాడండి. And they were walking in the wilderness. ఆ అరణ్యంలో నడిచి వెళ్తున్నారు వారు. For 50 days. 50 రోజులు వెళ్తున్నారండి. How many days? ఎన్ని రోజులండి? Same. So how many days? చెప్పండి, ఎన్ని రోజులు? In the daytime, పగలు the desert was so hot. ఆ ఎడారి ఎంత వేడిగా ఉంటుందంటే, so God gave them an AC. అప్పుడు దేవుడు వారికి ఇలాంటి ఒక ఏసీని పెట్టాడండి. For that lakhs and lakhs of people, see, this is not AC, huh? ఇది ఏసీ కూడా కాదులేండి. It doesn't need it gives only push air. ఏదో కొంచెం అలా గాలి విసురుతుంది అంతేగాని చల్లగా ఏమి ఉండదు. But our God, is providing AC above his people. కానీ అన్ని లక్షల మంది అరణ్యంలో ఎడారిలో నడిచి వెళ్తున్న జనాంగం అందరికి ఏసీని ఇచ్చాడండి దేవుడు. No sweating. అసలు వాళ్ళకి చెమట పట్టలేదండి. In the night the desert will be very cold. రాత్రులు చూస్తే ఆ ఎడారి ప్రాంతం ఎంతో చల్లగా ఉంటుంది. So God is providing them heat.
దేవుడు వారికి హీటర్ పెట్టాడండి. Wow, what a వేడి. wonderful God. ఎంత అద్భుతమైన So దేవుడు. the 50 days they have been walking in the wilderness. 50 రోజులు అరణ్యంలో నడిచి వెళ్తూనే ఉన్నారు అలాగా. The most blessed people on the earth. అత్యంత ఆశీర్వాదకరమైన ధన్యులైన జనాంగం ఇజ్రాయెల్ జనాంగం. On the 50th day, 50వ దినమున when Moses went to the top of the mountain, మోషే ఆ కొండ మీదకి ఎక్కి వెళ్ళిపోగానే, and when it got delayed, కొంచెం ఆలస్యమైంది ఆయన తిరిగి రావడం. within 50 days, 50 రోజుల్లోనే, within 50 days, 50 రోజుల్లోనే the people who committed their life to God of Israel, దేవునికి మా జీవితాన్ని సమర్పిస్తున్నామని అప్పగించుకున్న ఇజ్రాయెల్ జనాంగం telling to Aaron, అహరోన్తో అంటున్నారు, Aaron, make us another God. అహరోను మాకు ఇంకొక దేవుణ్ణి చేసి పెట్టు, Make us another God. మాకు ఇంకొక దేవుణ్ణి తయారు చేసి పెట్టు. Immediately they turned back. వెంటనే వారు వేరొక దిశగా And they మారిపోయారు. made a golden calf which they saw in Egypt. ఐగుప్తులో వారు కళ్ళతో చూసినటువంటి బంగారు దూడను చేసుకున్నారండి కళ్ళ ముందు. Will you do that? మీరు అలా చేస్తారా? 50 days. 50 రోజులు దేవుని అనుభవాలు అనుభవించి తర్వాత వెంటనే మళ్ళీ తిరిగి అలా Will చేస్తారా? you forget the God in 50 days? 50 రోజుల్లోనే దేవుని మొత్తం బొత్తిగా మర్చిపోతారా? No way. అసలు సాధ్యపడదు కదా. These people did. కానీ ఈ జనం అలా చేశారు. These people did. ఈ ప్రజలు అలాగే చేశారండి. Now the question is, ప్రశ్న ఏంటంటే why? ఎందుకు? Why? ఎందుకు? How? ఎలా? How did the people forget? ఈ ప్రజలు అలాగే ఎలా అలా మర్చిపోయే పరిస్థితి ఏంటండి? Shall you tell you the problem? సమస్య ఏంటో చెప్పమంటారా? The problem is, సమస్య ఏంటంటే they don't know their God. వారి దేవుణ్ణి వారు ఎరిగిన వారు కాదండి. They saw the miracles. వారు అద్భుతాలు చూశారు. They saw the pillar of fire. అగ్ని ఆ మేఘస్తంభం చూశారు, అగ్ని స్తంభం చూశారు. They saw manna. మన్నా చూశారు. They saw all the wonders. అద్భుతాలన్నీ చూశారు. Today's church is seeing everything. ఈ రోజు సంఘం కూడా అన్ని చూస్తుందండి. Go to YouTube. యూట్యూబ్కి వెళ్ళి చూడండి. You see videos. ఓ ఎన్ని వీడియోలు ఉంటాయో తెలుసా? Miracles happening there. అద్భుతాలు పలానా చోట జరుగుతున్నాయి. Miracles happening here. పలానా చోట ఎక్కడో దేవుని అద్భుతాలు జరుగుతున్నాయి. So we see all the miracles. అన్ని అద్భుతాలు చూస్తున్నాం. My question is, నా ప్రశ్న ఏంటంటే, do you know your God? నీ దేవుని నువ్వు ఎరిగి ఉన్నావా? Do you know who your God is? నీ దేవుడు ఎవరో నీకు తెలుసా? I'm not talking about the God of John Reuben. జాన్ రూబెన్ యొక్క దేవుడు ఎవరో మీకు తెలుసా అని అడగట్లేదు. I'm not talking about God of Santosh. సంతోష్ గారి దేవుడు మీకు తెలుసా అని నేను అడగట్లేదు. For many of us, our God is God of John Reuben, our God is the God of Joshua. మరి మనలో చాలా మందికి దేవుడు అంటే ఎలాగ అర్థమవుతుందంటే, జాన్ రూబెన్ గారి దేవుడు, జాషువా గారి దేవుడు అంటేనే అర్థమవుతుంది. Not the God of the Bible. బైబిల్ దేవుడు అనే అర్థం కాదు వాళ్ళకి. Not the God of the Bible. బైబిల్లో ఉన్న దేవుడు అని అర్థం కాదు. We don't know who is our God. మన దేవుడు ఎవరో మనకు తెలియదు. Listen very carefully. జాగ్రత్తగా వినండి. When God appeared to Moses on the burning bush, ఆ మండుచున్న పొద దగ్గర దేవుడు మోషేకు ప్రత్యక్షమైనప్పుడు, God appeared on the burning bush. ఆ మండుచున్న పొద దగ్గర దేవుడు ప్రత్యక్షమైనప్పుడు మోషేకి, question Moses asked? మోషే ఏం ప్రశ్న అడిగాడు తెలుసా? Lord, tell me your name. ప్రభువా, నీ పేరేంటో చెప్పు నాయనా. I want to know you. నిన్ను నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. When God appeared to Joshua, దేవుడు యెహోషువకు ప్రత్యక్షమైనప్పుడు immediately Joshua asked, వెంటనే యెహోషువ అడిగాడు, God, who are you? ప్రభువా, నువ్వెవరయ్యా? When God appeared before Gideon, గిద్యోను ముందు దేవుడు ప్రత్యక్షమైనప్పుడు immediately Gideon asked, వెంటనే గిద్యోను అడుగుతున్నాడు, Lord, who are you? ప్రభువా, నువ్వెవరు? These people in the Old Testament, they wanted to know who their God is. ఈ పాత నిబంధనలో ఉన్న జనులే వారు దేవుడు ఎవరో తెలుసుకోవాలని అంతగా ఆరాటపడ్డారు. The people of Israel, they don't know who their God is. కానీ ఇజ్రాయెల్ జనాంగం పరిస్థితి ఎలా ఉందంటే, వారు దేవుడు ఎవరో ఎరగని స్థితిలో ఉన్నారు. For them, వారికి they know is a God of Abraham. అబ్రహాము దేవుడు అని తెలుసు. They know is a God of Isaac. ఇస్సాకు దేవుడు అన్నట్టుగా తెలుసు. They know is a God of Jacob. యాకోబు దేవుడు అన్నట్టుగానే తెలుసు. Is God of Abraham. అబ్రహాము దేవుడు. Is God of Jacob. ఇస్సాకు దేవుడు. Is God of John Reuben. జాన్ రూబెన్ దేవుడు. Is of God of Santosh. సంతోష్ దేవుడు. సంతోష్ దేవుడు. Is your God. మరి ఆయన నీ దేవుడు కూడా కదా. నీ దేవుడా? What do you know about your God? నీ దేవుని గురించి నువ్వేం ఎరిగి ఉన్నావు అసలు?
That is the problem of today's church. అది నేటి సంఘంలో ఉన్న We సమస్య. claim to be under new covenant. మనం క్రొత్త నిబంధన కిందనే ఉన్నాం అనుకుంటున్నాం, చెప్పుకుంటున్నాం. Here are some pastors. ఇక్కడ కొంతమంది పాస్టర్లు ఉన్నారు. Pastor, can I ask you this question? పాస్టర్ గారు, మిమ్మల్ని ఒక ప్రశ్న అడగొచ్చా? Do you have a confidence మీకు ఆ నిశ్చయత ఉందా? that ఆ నమ్మకం ఉందా? everyone in your church, మీ సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరు they knew their God personally? వారు దేవుణ్ణి వ్యక్తిగతంగా ఎరిగిన స్థితిలో ఉన్నారని నిశ్చయంగా Like చెప్పగలరా? David knew. దావీదు ఎరిగినట్టుగా, Like Abraham knew. అబ్రహాం ఎరిగి Like ఉన్నట్టుగా, Joshua knew. యెహోషువ దేవుణ్ణి ఎరిగి Like ఉన్నట్టుగా, Joseph knew. యోసేపు ఎరిగి ఉన్నట్టుగా, Our people, మన జనులు they knew more about us మన గురించి వారికి బాగా తెలుసు than our God. మన దేవుని కంటే మన గురించి బాగా తెలుసు వారికి. That is a problem. అది సమస్య. అసలు You understand? మీకు అర్థమవుతుందా? You know more about us మీరు మా గురించి ఎక్కువ తెలుసుకుంటారు than our God. మన దేవుని గురించి తెలుసుకోవాల్సిన దానికంటే ఎక్కువ మా గురించి తెలుసుకుంటారు. You understand? అర్థమవుతుందా? You understand? అర్థమవుతుందా? That is the reason your kairos is delaying. అందుకనే నీ అద్భుతమైన కైరోస్ చాలా ఆలస్యం అవుతుంది. You say you know God. నీవు దేవుణ్ణి ఎరిగి ఉన్నావు, నేను దేవుని నాకు తెలుసు అంటున్నావు. See, Israel, they claim that they know their God. ఇశ్రాయేలీయులు కూడా వారు మా దేవుణ్ణి ఎరిగి ఉన్నామన్నట్టుగానే ప్రకటించుకుంటున్నారు. Hallelujah. హల్లెలూయా. Listen very carefully. జాగ్రత్తగా వినండి. This is very, very important. ఇది చాలా చాలా ప్రాముఖ్యం. Maybe sitting here, ఇక్కడ కూర్చోవడం ద్వారా you might be looking at my face. నా ముఖం చూడొచ్చు మీరు. You might say, మీరు అనొచ్చు, Pastor, I am not like that. నేను అలా కాదండి, I know my God. నా దేవుణ్ణి నాకు బాగా తెలుసు. You may say, మీరు అనొచ్చు ఒకవేళ, Pastor, I know my God. నా దేవుణ్ణి నేను ఎరిగి ఉన్నాను. The next question, తర్వాత ప్రశ్న, if you know your God, నీ దేవుణ్ణి నువ్వు ఎరిగి ఉంటే show me in your life. నీ జీవితంలో ఆ దేవుణ్ణి చూపించు. Show me in your life. నీ జీవితంలో ఆ దేవుణ్ణి చూపించు. Moses knew God. మోషే దేవుణ్ణి ఎరిగి ఉన్నాడు. After 40 days, 40 రోజుల తర్వాత when he came down, ఆయన కొండ దిగి వచ్చినప్పుడు, when he came down, ఆయన దిగి వచ్చినప్పుడు his face was shining with the glory of God. ఆయన ముఖము దేవుని మహిమతో ప్రకాశిస్తూ He ఉందండి. showed in his face. మెరిసిపోతా ఉంది, ఆయన ముఖం కనబడతా ఉంది. He showed in his face. ఆయన ముఖంలోనే ఆ ప్రకాశాన్ని బట్టి అర్థమవుతుంది. People were not able to see Moses. జనులు మోషే ముఖాన్ని నేరుగా చూడలేకపోతున్నారు. Covered his face. ఆయన ముఖం కప్పేసుకోవాల్సి In వచ్చింది. Corinthians, Paul says, కొరింథీలో పౌలు అంటాడు, if the ministry of Moses, మోషే యొక్క పరిచర్య, which was under the Sinai covenant, సీనాయి నిబంధన కింద ఉన్న పరిచర్య, would be such glorious, ఆ పరిచర్యలో అంత మహిమ ఉంటే, we are under the new covenant, మరి ఇప్పుడు మనం కొత్త నిబంధన కింద ఉన్నాం. cleansed by the blood of the lamb, యేసు గొర్రెపిల్ల రక్తం చేత విమోచించబడి కడగబడ్డాం. under the grace, కృప కింద how much more glory you should be revealing in your life. నీ జీవితం ద్వారా ఇంకా ఎంత గొప్ప మహిమను ప్రదర్శించాలి. Amen. ఆమేన్. If you tell you know God, నువ్వు దేవుణ్ణి తెలుసుకున్నాను, నేను ఎరిగి ఉన్నానని నువ్వు if చెప్తే, you tell you know God, నాకు దేవుడు తెలుసు అని నువ్వు అంటే, show me. చూపించని నేను అంటాను. Show me in your life. నీ జీవితంలో దేవుడు ఎలా ఉన్నాడు చూపించు. How many of you have the guts to say, Pastor, you can see my life and see God? పాస్టర్ గారు, నా జీవితాన్ని చూసి నా జీవితంలో దేవుడు ఉన్నాడని మీరు చెప్పొచ్చండి అని అంత దమ్ము చెప్పడానికి అంత దమ్మున్న వారు ఎవరున్నారు? That's why Jeremiah says, అందుకనే ఇర్మియా అంటున్నాడు, under the new covenant, కొత్త నిబంధన కింద everyone will know God. ప్రతి ఒక్కరు దేవుని ఎరిగి ఉంటారు. Everyone will know God. ప్రతి ఒక్కరు దేవుని ఎరిగి ఉంటారు. Because they have a new heart. ఎందుకంటే వారికి ఒక నూతన హృదయం ఉంటుంది. Because they have a new relationship. వారికి దేవునితో నూతన నిబంధన సంబంధం ఉంటుంది. Because new relationship, ఈ కొత్త సంబంధం ఏర్పడట ద్వారా nobody has to teach another one. మరొకరు వచ్చి ఎవరో నేర్పించి బోధించని అక్కర్లేదు. In fact, we don't need any convention. అసలు ఇంకా చెప్పాలంటే ఇలాంటి కన్వెన్షన్ కూడా అవసరం లేదు. John Ruben doesn't need to come all the way from Coimbatore. కోయంబత్తూరు నుంచి అంత ప్రయాసపడి జాన్ రూబెన్ గారు రానక్కర్లేదు. To talk about God. దేవుని గురించి మాట్లాడడానికి బోధించడానికి రానక్కర్లేదు. Because under the new covenant, ఎందుకంటే కొత్త నిబంధన కింద, under the new covenant, ఈ కొత్త నిబంధన కింద, because of new heart, నూతన హృదయాన్ని బట్టి, because of new relationship, నూతన సంబంధం ఏర్పడట ద్వారా, you will have a new, you will know your God. నీ దేవుని నువ్వు ఎరిగి ఉన్న స్థితిలో ఉంటావు. And no need to teach others about God. ఇతరులు ఎవరో వచ్చి దేవుని గురించి నీకు బోధింపనక్కర్లేదు. It doesn't mean that nobody needs to be taught. అంటే ఇక బోధించే బోధకులు అక్కర్లేదు అని కాదు దాని అర్థము.
what the scripture says is ఇక్కడ లేఖనం ఏం చెప్తుందంటే that everyone will walk according to the principles of the covenant. ప్రతి ఒక్కరు కూడా ఆ నిబంధన ఆ కట్టడలను అనుసరించి It నడుచుకుంటారు. means everyone will know God individually. అంటే ప్రతి ఒక్కరు వ్యక్తిగతంగా దేవుణ్ణి ఎరిగిన స్థితిలో ఉంటారు. Hallelujah. హల్లెలూయా Hallelujah. హల్లెలూయా Hallelujah. హల్లెలూయా. Now you know ఇప్పుడు మీకు తెలిసింది why the kairos is delaying. ఎందుకు అద్భుతం అనే కైరోస్ ఆలస్యం అవుతుందో. The time has come సమయం వచ్చేసింది for you to seek God, నువ్వు దేవుణ్ణి వెతికే సమయం ఆసన్నమైంది. to know him personally, నువ్వు ఆయనను వ్యక్తిగతంగా తెలుసుకునే సమయం to ఆసన్నమైంది. know him personally. నువ్వు ఆయనను వ్యక్తిగతంగా వెతికే సమయం. See, when Jacob was in Jabbok river, యబ్బోకు రేవు దగ్గర యాకోబు ఉన్నప్పుడు he knew God personally. వ్యక్తిగతంగా దేవుణ్ణి ఎరిగి ఉన్నాడని He knew తెలుసుకున్నాడు. he knew God personally. వ్యక్తిగతంగా దేవుణ్ణి He తెలుసుకున్నాడు. saw, I saw my God face to face. నా దేవుని ముఖాముఖిగా చూశాను అంటున్నాడు. And he named that place as Peniel. పెనుయేలు అని ఆ స్థలానికి పేరు పెట్టాడు. When Abraham అబ్రహాము took his son Isaac, ఆయన కుమారుని తీసుకొని was వెళ్ళినప్పుడు about to sacrifice him, ఆ బలి ఇవ్వడానికి సిద్ధపడ్డప్పుడు he heard the voice of God. దేవుని స్వరం విన్నాడు. Oh, the Lord is here. ఓ ప్రభువే ఇక్కడ ఉన్నాడు. He knew the Lord by experience. ఆ అనుభవం ద్వారా దేవుడు ఉన్న సంగతిని And గ్రహించాడు. he named the place as Yehovah Yireh. యెహోవా ఈరే అని ఆ స్థలానికి ఆ చోటుకు పేరు పెట్టాడండి. Amen. Amen. I can keep on talking. Even in the Old Testament, people, they knew God. ఇక పాత నిబంధనలో కూడా ఎన్నో సందర్భాలు ఇలాంటివి చెప్పి వారి దేవుణ్ణి ఎరిగి ఉన్నారు అన్న సంఘటనలు మీకు You చూపించగలను. might be a Christian. మీరు క్రైస్తవులే కావచ్చు. You might be come to church regularly. ప్రతి క్రమం తప్పకుండా ఆదివారం మందిరానికి You వస్తుండొచ్చు. might be born in a pastor's family. ఒక సంఘ కాపరి కుటుంబంలోనే జన్మించిన వ్యక్తి It అయ్యుండొచ్చు. doesn't mean that you know God. అంటే దాని అర్థం ఇక నీకు దేవుడు తెలుసు అని కాదు దాని అర్థం. Knowing God is a personal experience. దేవుణ్ణి ఎరిగి ఉండడం అంటే అది వ్యక్తిగత అనుభవం. Not because I speak to you. నేనేదో మీతో మాట్లాడుతున్నాను అన్న దాన్ని బట్టి It కాదు. is your personal experience. అది మీ వ్యక్తిగత అనుభవంగా That ఉండాలి. is a blessing of the new covenant. అది కొత్త నిబంధనలో ఉన్న That's a ఆశీర్వాదం. blessing of the new ఆ covenant. కొత్త నిబంధన ద్వారా వచ్చే ఆశీర్వాదం అది. Hallelujah. హల్లెలూయా. Is the Lord is speaking to you? ప్రభు నీతో మాట్లాడుచున్నాడా? How many of you really realize I lack all these three things? మీలో ఎంతమంది నిజంగా గ్రహించి చెప్తున్నారు, అవునండి నా జీవితంలో ఈ మూడు కూడా నేను మిస్ అవుతున్నాను, నేను ఈ అనుభవాలు నా జీవితంలో లేవు అని ఎంతమంది My ఒప్పుకుంటారు? heart is not right. నా హృదయం సరిగా లేదండి, My relationship are not right. దేవునితో నాకున్న సంబంధం సరిగా My లేదండి, knowledge about God is not right. దేవునితో నాకున్న దేవుని గురించిన అవగాహన నాకు సరిగా లేదండి, Everything's weak. అంత బలహీనంగానే ఉందండి నా Everything జీవితం, is brittle. అంత ఏదో కొట్టుమిట్టాడుతున్నట్టుగానే ఉందండి, I want to change everything. నేను మార్పు చెందాలని My dear ఆశపడుతున్నాను. children of God, నా ప్రియమైన దేవుని బిడ్డలారా, if you change all these things, ఈ విషయాలన్నీ మీరు మార్చుకోగలిగితే I tell you, నేను మీకు చెప్తున్నాను, Kairos will be today. కైరోస్ అనే అద్భుతం ఇప్పుడే ఈ రోజే వచ్చేస్తుంది, It will be today. ఇప్పుడే వచ్చేస్తుంది, It will be today. నేడే వచ్చేస్తుంది. One more thing, I will finish it very quickly. ఇంకొక విషయం చెప్పేసి నేను Verse త్వరగా 34. ముగించేస్తాను. Verse 34వ వచనం, Verse 34, yeah. 34వ వచనం. నేను వారికి దేవుడనైందును వారు నాకు జనులగుదురు, వారు మరి ఎన్నడును యెహోవాను గురించి బోధనందుదమని గాని తమ పొరుగు వారికి గాని తమ సహోదరులకు గాని ఉపదేశం చేయరు. నేను వారి దోషములను క్షమించి వారి పాపములను ఇక ఎన్నడును జ్ఞాపకం చేసుకోనను. Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. Shout hallelujah. గట్టిగా చెప్దామా హల్లెలూయా. Fourth, నాలుగవది, I can continue, huh? నేను ఇంకా కొనసాగించవచ్చు, Even I can continue till tomorrow. రేపటి వరకు కూడా దీన్ని కొనసాగించుకుంటూ చెప్పుకుంటూ వెళ్ళిపోవచ్చు. Amen. ఆమేన్. But I'm going to finish with the last point. కానీ చివరి పాయింట్ చెప్పేసి Next ముగించేస్తాను. session, new sermon, right? మరి తర్వాత ఈ భోజనం తర్వాత ఉండే సెషన్ ఇంకో వేరే అంశం I'll చెప్పబోతున్నాను. teach you a different one, okay? ఇంకొక విషయాన్ని మీకు Like బోధిస్తాను. Kairos, anything, a different one, okay? కైరోస్ లాంటి ఇంకొక అంశం. The fourth one, నాలుగవది, I will forgive all their sins completely. సమస్త పాపములను సంపూర్ణంగా వారిని క్షమించేస్తానంటున్నాడు దేవుడు. Completely. సంపూర్ణంగా, Completely. పూర్తిగా Remember no more. వాటిని ఇక ఎన్నడూ జ్ఞాపకం చేసుకొనను. Please listen very carefully. జాగ్రత్తగా వినండి. When we come unto God under the new covenant, మనం ఈ కొత్త నిబంధన కింద దేవుని దగ్గరికి మనం వచ్చినప్పుడు new heart, నూతన హృదయం, new relationship, నూతన సంబంధం, new knowledge of God, దేవుని గురించి నూతన అవగాహన, నూతన గ్రహింపు కలుగుతుంది. finally, deliverance from guilt. చివరిగా నేరారోపణ లేదా దోషారోపణ నుండి నీకు విడుదల కలుగుతుంది. Listen very carefully. జాగ్రత్తగా వినండి. Why we are not having
close relationship with God? ఎందుకు మనం దేవునితో అంత దగ్గర సన్నిహిత సంబంధాన్ని కలిగి Why ఉండలేకపోతున్నాం? we are not able to come close to God? ఎందుకు మనం దేవుని దగ్గరికి సమీపించలేకపోతున్నాం? Why we are not able to understand our God? మన దేవుని సరిగా మనం ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నాం? Something is stopping us. ఏదో మనల్ని ఆపేస్తుందండి. Yes, we are under the new covenant. అవును, మనం కొత్త నిబంధనలోనే ఉన్నాం, We are under the grace. ఆ కృప కిందనే ఉన్నాం. But కానీ something is stopping us. ఏదో మనల్ని అడ్డుకుంటుంది, ఆపేస్తుంది. That is the guilt. అదేంటంటే దోషారోపణ, What is the నేరారోపణ. guilt? ఆ దోషారోపణ ఏంటో తెలుసా? I mean thinking మరి God has not yet forgiven my sins. దేవుడు ఇంకా నా పాపాలు క్షమించలేదు అన్న ఆలోచనలో మిగిలిపోవడం. Today, this afternoon, ఈ రోజు ఈ మధ్యాహ్నం God is saying, దేవుడు అంటున్నాడు, I want to bless you. నేను నిన్ను I దీవించాలనుకుంటున్నాను, want to bless you. నిన్ను ఆశీర్వదించాలని I want కోరుచున్నాను. everyone to experience the blessing of the new covenant. ఈ క్రొత్త నిబంధనల ద్వారా వచ్చే ఆశీర్వాదాలన్నీ ప్రతి ఒక్కరు అనుభవించాలని నేను కోరుచున్నాను I want you అంటున్నాడు to దేవుడు. experience healing. మీరు స్వస్థతను అనుభవించాలని I want to కోరుచున్నాను, experience deliverance. విడుదల అనుభవించాలని నేను I want కోరుచున్నాను. God to experience, I mean financial blessings. మీరు ఆర్థిక వనరులు అద్భుతంగా అనుభవించాలని దేవుడు God wants you ఆశపడుతున్నాడు. to bring you out of the curse. ఆ శాపం నుంచి దేవుడు మిమ్మల్ని బయటికి తీసుకురావడానికి I remember ఇష్టపడుతున్నాడు. last time when I came, we broke curses in your life. మీ శాపాలు మీ జీవితంలో నుండి తొలగించి వాటిని విరగొట్టాలని కోరుచున్నాడు. But we are not experiencing it in my life. అయినను నా జీవితంలో ఇవన్నీ నేను అనుభవించలేకపోతున్నాను I mean, there అనుకుంటున్నాను. is something is wrong. ఏదో పొరపాటు ఉంది, There's something is wrong. ఏదో సమస్య ఉంది. You're not coming close to God. మనం దేవునికి దగ్గర అవ్వలేకపోతున్నాం. Why you're not coming? ఎందుకు దగ్గరికి రాలేకపోతున్నాం? Is it because of the guilt? ఆ దోషారోపణను బట్టి, Is it because of the guilt? ఆ లోపల ఉన్న దోషారోపణను బట్టి Still you're thinking that you're a sinner? ఇంకా నేను పాపిననే ధోరణిలోనే ఉన్నావు. You're not a sinner. నువ్వు పాపివి కాదు, You're not a sinner. నువ్వు పాపివి కాదు. God has forgiven your sins నీ పాపాలను దేవుడు క్షమిస్తున్నాడు, and He has forgiven completely. సంపూర్ణంగా వాటిని I mean, క్షమించేశాడు. has thrown away all your sins. వాటన్నిటిని ఆయన విసిరిపాడేశాడు. Maybe you remember your sin, నువ్వు జ్ఞాపకం చేసుకుంటున్నావు నీ but పాపాన్ని, God doesn't remember your past sins. కానీ నీ గత పాపాలన్నిటిని దేవుడు జ్ఞాపకం He has చేసుకోవట్లేదు. completely forgiven it. ఆయన ఎప్పుడో పూర్తిగా నిన్ను He has క్షమించేశాడు. thrown behind the back. ఆయన వీపు వెనక He has విసిరిపాడేశాడు. thrown under the sea. ఆ సముద్రపు అడుగు భాగంలో వాటిని పడేశాడు. Completely forgiven. పూర్తిగా మర్చిపోయాడు. The Lord says, దేవుడు అంటున్నాడు, I've forgiven you completely. నేను సంపూర్ణంగా నిన్ను క్షమించాను. Don't stop your guilt to come before me. నీ నేరారోపణ, దోషారోపణ నా దగ్గరికి నువ్వు సమీపంగా రాకుండా నిన్ను అడ్డుకోవడానికి అవకాశం ఇవ్వకు. Young people, don't allow your guilt to come before me. యవనస్తులారా, మీరు నా ముందుకు రాకుండా మీ లోపల ఉన్న దోషారోపణ మిమ్మల్ని అడ్డుకునే అవకాశం ఇవ్వకండి. I've forgiven you. నేను మిమ్మల్ని క్షమించాను, Come closer to me. నాకు దగ్గరికి రండి, I'll give you a new heart. మీకు ఒక కొత్త హృదయం Let ఇస్తాను. us have a new relationship. మనం కలిసి ఒక మంచి సంబంధం I'll ఏర్పరచుకుందాం. give you new revelation about me. నా గురించి ఒక కొత్త ప్రత్యక్షత కలిగి ఉందాం. If you receive all these things, ఇవన్నీ పొందుకుంటే దేవుని గురించి automatically the kairos will come to your life. స్వతహాగా ఇక నేరుగా ఆ కైరోస్ అద్భుతం You don't వచ్చేస్తుంది. have to pray for kairos. కైరోస్ కొరకు ప్రార్థన చేయనక్కర్లేదు, You don't have to fast for kairos. ఉపవాసం ఉండనక్కర్లేదు. అద్భుతం కొరకు It will be automatic. స్వతహాగా వచ్చేస్తుంది. అది It will be automatic. దానంతట అదే వచ్చేస్తుంది. What I experience, I'm talking to you. నేను అనుభవించిన విషయాలు మీకు చెప్తున్నాను. So the problem is not God. కాబట్టి సమస్య దేవుడు కాదు, The problem is not the commandments. సమస్య ఆజ్ఞలో లేదు, Problem is not the pastors. పాస్టర్ గారితో సమస్య కాదు, Problem is my heart. నా హృదయమే అసలు సమస్య. The problem is the relationship. నాకు దేవుని మధ్య ఉన్న సంబంధం విషయంలోనే అసలు The సమస్య. problem is I don't have a proper knowledge of God. నాకు దేవుని గురించి సరైన అవగాహన లేకపోవడమే అసలు సమస్య. The problem is my guilt. నా దోషారోపణే అసలు సమస్య. Lord, ప్రభువా, I'm coming under. నేను నీ దగ్గరికి I'm వస్తున్నాను. coming under the new covenant. నేను కొత్త నిబంధన I'm కిందకి going to receive వస్తున్నాను. all these things. ఇవన్నీ పొందుకోవడానికి నేను So వస్తున్నాను. far in these 2 sessions, we learned 4 points. మరి ఈ 2 సెషన్లో మనం 4 అంశాలు నేర్చుకున్నాం. New heart, కొత్త హృదయం, new relationship, కొత్త సంబంధం, new knowledge, కొత్త గ్రహింపు, and freedom from guilt. దోషారోపణ నుండి విడుదల. How many of you need this? ఈ 4 ఎంతమందికి కావాలని ఆశపడుతున్నారు? Let's all stand in the దయచేసి presence of అందరం లేచి Let's నిలబడదాం. all దేవుని stand up in the సన్నిధిలో, presence of దేవుని God. సన్నిధిలో అందరం లేచి Let's నిలబడదాం. all stand in the presence of ప్రభు God. సన్నిధిలో అందరం లేచి నిలబడదాం. Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. Let's stand prayerfully. మనం ప్రార్థన పూర్వకంగా లేచి నిలబడదాం. It's the time of the Holy Spirit. పరిశుద్ధాత్మ సమయం ఇది. Is moving in midst of us. ఆయన మన మధ్యన కదులుచున్నాడు. You are His children.
మీరు ఆయన బిడ్డలై ఉన్నారు. He wants you to experience the blessings of the grace. ఆ కృప యొక్క ఆశీర్వాదాలన్నీ మీరు అనుభవించాలని, ఆనందించాలని ఆయన కోరుచున్నారు. Blessings of the cross. ఆ సిలువ ద్వారా వచ్చిన ఆశీర్వాదాలన్నీ మీరు అనుభవించాలని కోరుకుంటున్నారు. The new covenant. ఆ కొత్త నిబంధన ద్వారా వచ్చిన ఆశీర్వాదాలని అనుభవించాలని ఆయన ఆశపడుతున్నాడు. Even though we are Christians, మనం క్రైస్తవులమైనప్పటికీ, even though we are born again, మనం తిరిగి జన్మించినప్పటికీ, even though we accepted Jesus మనం Christ, ప్రభువైన యేసుక్రీస్తును అంగీకరించినప్పటికీ, even though we claim that we are under the new మనం covenant, కొత్త నిబంధన కింద ఉన్నామని why ప్రకటించుకుంటున్నప్పటికీ there is no blessings? ఇంకా ఎందుకు ఆశీర్వాదాలు రావట్లేదు? మరి Why there is poverty? ఎందుకు బీదరికం ఉన్నది? Why there is sickness? ఎందుకు అనారోగ్యం ఉంది? Why there is continuous problem in my family? తరచుగా నా కుటుంబంలో ఎందుకు సమస్యలు Why still ఏర్పడుతున్నాయి? there is curse operating in the family? ఎందుకు కుటుంబంలో శాపం Why అనుభవిస్తున్న there is స్థితిలో no ఉన్నాం? peace in the ఎందుకు family? కుటుంబంలో నెమ్మది లేదు? I'm coming to church. సంఘానికి వస్తున్నారు I కదా, sing in the choir. choir లో పాటలు I పాడుతున్నాను, lead the worship. ఆరాధన నడిపిస్తున్నాను, No joy. సంతోషమే లేదు. No joy. లేదు సంతోషం. Why? ఎందుకు? The heart is hard. హృదయం కఠినంగా ఉంది, మొండిగా ఉండిపోయింది. Lift your hands. మీ చేతులు ఎత్తండి, Lift your hands. మీ చేతులు పైకి ఎత్తండి. Say, చెప్పండి, shout. గట్టిగా చెప్పండి. Give me a new heart, Lord. దేవా, నాకు ఒక నూతన హృదయం I ఇవ్వండి want నాయనా. to come closer to you. నేను నీకు దగ్గరగా రావాలని ఇష్టపడుతున్నాను. New relationship. ఒక కొత్త సంబంధం నీతో కలిగి ఉండాలని కోరుచున్నాను. New relationship. నూతన సంబంధం నీతో కలిగి ఉండాలని You ఆశపడుతున్నాను. don't need a mediator. మధ్యవర్తి అక్కర్లేని స్థితిలో Come closer to God. దేవునికి సన్నిహితంగా దగ్గర అవ్వాలి. He wants to speak to you, my dear children. ఆయనే నేరుగా నీతో మాట్లాడాలని ఇష్టపడుతున్నాడు. He దేవుని బిడ్డ, spoke to Moses. ఆయన మోషేతో మాట్లాడిన He దేవుడు, spoke to Abraham. అబ్రహాముతో మాట్లాడిన He వాడు wants to speak to you personally. వ్యక్తిగతంగా నీతో మాట్లాడాలని ఇష్టపడుతున్నాడు. Not through somebody. ఎవరి ద్వారానో, ఎవరిలో నుండో కాదు, Not through somebody. ఇంకెవరి ద్వారానో కాదు, He wants to speak to you directly. నేరుగా నీతోనే మాట్లాడాలని Come on, open your ఇష్టపడుతున్నాడు. mouth and pray, Lord. మీ నోరు తెరిచి ప్రార్థించండి ప్రభు I come సన్నిధిలో. closer to you, Lord. ప్రభు, నేను నీకు దగ్గర అవ్వాలయ్యా. Come on, sisters. సిస్టర్స్, అమ్మలారా, Come సహోదరులారా, మొరపెట్టండి, Come on, brothers. మొరపెట్టండి బ్రదర్స్. What we need is not another convention. సహోదరులారా, మనకి ఇంకొక కన్వెన్షన్ అక్కర్లేదు. Oh, what we doesn't need is a preacher. మనకు అవసరమైంది ఇంకొక బోధకుడు కాదు. Today the church doesn't need another church. నేటి సంఘానికి ఇక మరొక సంఘం కావాలన్నది కాదు. We need a new heart. మనకు నూతన హృదయం We కావాలి. need a new relationship. మనకు ఒక నూతన సంబంధం ఏర్పడాలి. Oh, we need a new knowledge of God. దేవుని గురించిన సరి అయిన నూతన అవగాహన రావాలి, గ్రహింపు రావాలి. Lift your hands and shout, Lord, I want to know you. మీ చేతులు పైకెత్తి చెప్పండి, దేవా, నేను నిన్ను తెలుసుకోవాలని ఆశపడుతున్నాను. Like Paul cried, Lord, I want to know more of you. పౌలు మొరపెడుతున్నాడు, అయ్యా, నీ గురించి నేను ఇంకా ఎక్కువగా తెలుసుకోవాలని I want ఇష్టపడుతున్నాను. to know you, Lord. నిన్ను ఎరిగి ఉండాలని I want to know you ఆశపడుతున్నాను. more and more. ఇంకా నిన్ను ఎరిగి ఉండాలని Open ఇష్టపడుచున్నాను. my eyes to see you, Lord. నిన్ను చూచే కన్నులు నాకు దయచేయి, నా కళ్ళు తెరువు నాయనా. Oh, my ears to hear you, Lord. నిన్ను చూడగలుగునట్లుగా నా కళ్ళు తెరిచి నీ మాట వినగలుగునట్లుగా నా చెవులు తెరవండి. Hold my hands and teach me to walk, Lord God. నా చెయ్యి పట్టుకొని నేను నడవవలసిన మార్గం నాకు బోధించి నడిపించమని Lord, I don't అడుగుతున్నాను. know how to walk in this wilderness. ప్రభు, ఈ అరణ్యంలో ఎలా నడవాలో నాకు అర్థం కావట్లేదయ్యా. I'm keeping falling away. మాటికి పడుతూ లేస్తున్నాను, వెళ్తున్నాను, పడుతున్నానయ్యా. Lord, my covenant with you is breaking every day, Lord. ప్రభు, ప్రతిరోజు నీతో చేసుకున్న నిబంధన విరిగిపోతున్నట్టుగానే జీవిస్తున్నాను. It's breaking every day. ప్రతిరోజు దాన్ని విరగొడుతూ It's బ్రతుకుతున్నాను. getting weakened every day. ప్రతిరోజు అది బలహీనమైపోతుందయ్యా. Jesus, I need you. యేసయ్యా, నువ్వు నాకు కావాలయ్యా. I need you, నువ్వు Lord. నాకు కావాలయ్యా. I need your relationship. నీతో సంబంధం కావాలయ్యా. I need your knowledge, oh God. నీ గ్రహింపు నాకు కావాలయ్యా. నిన్ను గురించిన ఆలోచన గ్రహింపు నాకు కావాలి. Come on, start praying, my dear children. ప్రార్థించండి ప్రియులారా, My dear ప్రార్థించండి. sisters, please close your eyes and pray to God. సోదరులారా, అందరు కళ్ళు మూసుకొని అందరూ ప్రార్థించండి. Today everything is becoming new. ఈ రోజు అంతా కొత్తదవుతుంది. Everything is becoming new. సమస్తము నూతనం అవుతుంది. When the Lord says, I will go and create a new heart. ప్రభు అంటున్నాడు, ఇదిగో నేను ఒక నూతన హృదయాన్ని సృష్టిస్తాను. Nobody's need to force you to pray. ఇక నిన్ను ప్రార్థించాలని ఎవరో బలవంత పెట్టనక్కర్లేని You're going స్థితిలో to pray automatically. నీకు నువ్వుగానే ప్రార్థిస్తావు. You will have a desire to pray. ప్రార్థించాలనే వాంఛ నీలో If you పుడుతుంది. have a new heart, నూతన హృదయం నీకు you will have a ఏర్పడుతుంది. desire to wake up early in the morning. వేకువజామున లేవాలనే ఆ కోరిక పుడుతుంది నీకు. If you have a new relationship, నువ్వు దేవునితో మంచి వ్యక్తిగత సంబంధం కలిగి ఉంటే, nobody needs to hold
hold your hands and lead to God. ఇక ఎవరో నిన్ను చేయబట్టి దేవుని వద్దకు నడిపించనక్కర్లేదు. You will automatically run to the presence of God. నీకు నువ్వుగానే నేరుగా దేవుని సన్నిధికి పరిగెత్తుకొని వస్తావు. You will run to the presence of God. ప్రభు సన్నిధానానికి నేరుగా నీ అంతటా నీవే పరిగెత్తుకొని వస్తావు. Amen. Holy Spirit inside you పరిశుద్ధాత్ముడు నీలో క్రియ చేస్తాడు. will lead you where you should go. ఆయనే నీలో ఉండి నువ్వు ఎక్కడికి వెళ్ళాలో నడిపిస్తాడు. You will hear your voice in your ears. నీ చెవిలో ఆయన స్వరాన్ని నువ్వు మారిమోగటం వింటావు. Nobody needs to teach you. ఎవరు నీకు బోధింపనక్కర్లేదు. Nobody needs to lead you. ఎవరు నిన్ను నడిపించనక్కర్లేదు. You will go by yourself. నీకు నువ్వుగానే వెళ్ళే స్థితి ఏర్పడుతుంది. You will be go by yourself. నీకు నువ్వుగానే వెళ్తావు. You, amen, hallelujah. Hallelujah. Let's praise the Lord this afternoon. ఈ మధ్యాహ్నం దేవుని స్తుతిద్దాం ప్రియులారా. Lord, we give you glory, Lord. ప్రభువా నీకే మహిమను ఆరోపిస్తున్నానయ్యా. Thank you, Jesus. యేసయ్యా నీకు వందనాలయ్యా. Thank you, Holy Spirit. వందనాలు పరిశుద్ధాత్ముడా. Thank you for ministering to your people, oh God. నీ ప్రజలకు మీరు పరిచర్య చేస్తున్నందుకు నీకు వందనాలు. Thank you for ministering to people, oh God. నీ బిడ్డలకు నువ్వు పరిచర్య చేస్తున్నందుకు నీకు వందనాలు. Put your hands together and give glory to God. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని గణపరుద్దాం. Put your hands together and give glory to God. దేవునికి మహిమను ఆరోపిద్దాం చప్పట్లతో. New heart, నూతన హృదయం, new relationship, నూతన సంబంధం, new knowledge, నూతన గ్రహింపు, new heart, నూతన హృదయం, new relationship, నూతన సంబంధం, new knowledge, నూతన గ్రహింపు, జ్ఞానం. My dear children of God, నా ప్రియమైన దేవుని బిడ్డలారా, finally, చివరిగా I want to tell you, నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. God has placed the Spirit of God inside you. దేవుడు నీ లోపల ఒక నూతన హృదయాన్ని పెట్టి ఉన్నాడు. Hear his voice. ఆయన స్వరం విను. Hear his voice. ఆయన స్వరం విను. More than anything else. అన్నిటికంటే మించి, More than anything else. అన్నిటికి మించి Hear the voice of the Holy Spirit. పరిశుద్ధాత్మ స్వరం విను. More than any messages. ఏ సందేశాల కంటే కూడా, I mean any big preachers. ఏ పెద్ద బోధకుల కంటే కూడా Hear the voice of the Holy Spirit who is inside you. నీ లోపలే ఉన్నటువంటి పరిశుద్ధాత్మ స్వరాన్ని విను. That's very important. అది చాలా ప్రాముఖ్యం. Learn to hear his voice. ఆయన స్వరం వినడం నేర్చుకో. If you've been led by the voice of the Holy Spirit, ఆ పరిశుద్ధాత్మ స్వరం అనుసరించి నడవడం అలవాటు చేసుకుంటే you will not be misled. ఇక నువ్వు తప్పుదోవలో వెళ్ళవు. You will not be misled. తప్పుదోవ పట్టవిక. Hallelujah. హల్లెలూయా. Shall I pray for you? ప్రార్థన చేస్తాను Let's మీకు. all put your hands. అందరు చేతులు పైకెత్తండి. Father God, తండ్రి అయిన దేవా, we want to thank you for this wonderful afternoon, Lord. ఈ అద్భుతమైన మధ్యాహ్న సమయాన్ని బట్టి నీకు వందనాలు. Under the new covenant, ఈ కొత్త నిబంధన కింద we are under the grace, మేము కృప కింద ఉన్నాం. but we are not enjoying the blessings. కానీ ఆశీర్వాదాలు మేము అనుభవించి ఆస్వాదించలేకపోతున్నాం, We claim that ఆనందించలేకపోతున్నాం. you are children, we are your children. మేము నీ బిడ్డలమే అన్నట్టుగా ప్రకటించుకుంటున్నాం. Lord, we know that we are privileged, మేము గొప్ప భాగ్యవంతులం అనుకుంటున్నాం. but why can't we enjoy the kairos? కానీ ఆ కైరోస్ అనే అద్భుతాన్ని ఆనందించి అనుభవించలేని స్థితిలో ఎందుకున్నామయ్యా? Today we understand. ఈ రోజు మాకు అర్థమైంది నాయన. It is my heart problem. అది నా హృదయ సమస్య అని. It's my relationship problem. దేవునితో ఉన్న సంబంధం విషయంలో సమస్య ఉందని. It's I don't have a proper knowledge of the God who I serve. నేను సేవిస్తున్న దేవుని గురించిన సరైన అవగాహన గ్రహింపు లేని స్థితిలో ఉన్నానని. Lord, these are your children. ప్రభువా, వీరు నీ బిడ్డలయ్యా. You're not respecter of persons. నువ్వు పక్షపాతివి కాదు నాయన. You love these people. ఈ ప్రజల్ని నువ్వు ప్రేమిస్తున్నావు. Let them enjoy your blessings. నీ ఆశీర్వాదాలు అనుభవించుదురుగా. From now onwards, నేటి నుండి, since everything is becoming new, సమస్తము కొత్తవవుచున్నవి. let them enjoy the blessings of God. ఆ దేవుని ఆశీర్వాదాలు అనుభవించి ఆస్వాదించుదురుగా. Bless everyone in your name. నీ నామం పేరిట ప్రతి ఒక్కరిని నేను ఆశీర్వదిస్తున్నాను. In Jesus' name I pray. యేసు నామం పేరిట ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. Amen, amen, ఆమేన్, ఆమేన్, So ఆమేన్. put your hands గట్టిగా చప్పట్లు కొడదామండి. చివరి ప్రార్థన మన జోషి పాస్టర్ గారు చేస్తారు. ఈ అయిపోయిన వెంటనే అందరికీ భోజనాలు ఉన్నాయండి. మళ్ళా మధ్యాహ్నం సెషన్ ఉన్నది, ఎవ్వరు వెళ్ళిపోద్దు ఇంటికి. ఎందుకంటే అయ్యగారు మధ్యాహ్నం కూడా క్లుప్త సందేశం మనకు అందిస్తారు. వారు మన మధ్య ఉండడం మనకు చాలా సంతోషం. ఈ రాత్రికి మా ఆత్మీయ తల్లి గారు పద్మముదలయ్య గారు వాక్యం చెప్తారు, ఆమె కూడా వచ్చారు. మరి ఇప్పుడు అందరికీ భోజనాలు సేవకులకి పైన చర్చి పైన పెడతారండి. సేవకులు, బంధుమిత్రులు లాంటి వాళ్ళు. ప్రార్థన చేద్దాం. చెప్పన్న వాక్యము ప్రతి ఒక్కరు హృదయంలో ఫలింపబడులాగిన ప్రార్థన చేద్దాం. దయచేసి మీరు కూడా గమనించండి, కొత్త నిబంధన కింద ఉన్నారో లేదో, కొత్త హృదయం ఉందో లేదో, దేవునితో సరైన సంబంధం ఒకవేళ లేకపోతే ఈ సభల ద్వారా
మరొకసారి దేవునితో ఉన్న సంబంధాన్ని మీరు సరి చేసుకోండి. ఒకవేళ ఇంకా పాపం చేసిన బాధతో, ఒకవేళ ఆ బాధతో నువ్వు దేవునికి దగ్గర అవ్వలేకపోతున్నావేమో, దేవుడు నీతో మాట్లాడాడు. ఒకవేళ ఇంకా నీ హృదయము నేరారోపణతో దేవునికి దూరం అయిపోతున్నాయేమో, దేవుడు అంటున్నాడు నీ పాపాలన్నింటినీ కూడా నేను క్షమిస్తాను, సముద్ర అగాధములోనికి నేను వాటిని నెట్టివేస్తాను, భూమికి ఆకాశానికి ఎంత దూరమో అంత దూరపరుస్తానని చెప్పాడు కనుక దేవుడు మనతో మాట్లాడాడు. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు అయిన ప్రభువా, నీకు వందనాలు తండ్రి. చెప్పని వాక్యాన్ని బట్టి ప్రతి ఒక్కరు కూడా ప్రభువా ఇక క్రొత్త నిబంధనలో నాయన ఒక నూతన హృదయాన్ని పొందుకునే కృప దయచేయండి. ఈ సభల ద్వారా ప్రభువా ప్రతి ఒక్కరి హృదయము నూతన పరచబడును గాక. ఈ సభల ద్వారా ప్రతి ఒక్కరు నాయన నీతో నాయన మరలా కొత్త సంబంధాన్ని ఏర్పరచుకుంటకు సహాయం దయచేయండి. నీతో ఉన్న సహవాసాన్ని ప్రభా పెంచుకున్నటకు నీ సహాయం దయచేయండి. నీతో స్నేహము చేసే కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. అలాగే ప్రభువా వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరు కూడా నేను తెలుసుకోవాలి ప్రభువా. ఏదో అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు అనేది తెలుసుకుంటున్నారు, లేకపోతే పాస్టర్ గారు దేవుడు అనేది తెలుసుకోవడం కాదు. వ్యక్తిగతముగా ప్రతి ఒక్కరు కూడా నిన్ను అనుభవించుటకు సహాయం దయచేయండి నాయన. వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరు కూడా ఈ సభలలో ప్రభా నీ శక్తిని వారు తెలుసుకొందురుగాక, నీ ప్రభావాన్ని వారు తెలుసుకొందురుగాక, వ్యక్తిగతముగా నిన్ను అనుభవించుదురుగాక. మోషే ముఖము ప్రకాశించినట్టుగా ఇదిగో ఈ కూటాల్లో ప్రభా వాక్యమైన ప్రతి ఒక్కరి జీవితాలు ప్రకాశించునుగాక అని ప్రకటిస్తూ ఉన్నాం. దేవాన్ని సహాయం దయచేయండి. భోజన కార్యక్రమాల్లో నీ సన్నిధి ఉంచండి. మధ్యాహ్న సెక్షన్లో కూడా మీరుండి మాట్లాడండి ప్రభా. రాత్రికి కూడా మీరుండి మాట్లాడండి. బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించండి. యేసుక్రీస్తు ఉన్నతమైన నామంలో ప్రార్థన అడిగి పొందుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. మంచిది ప్రియులారు. ఇప్పుడు అందరికీ భోజనాలు ఉన్నాయి. కరెక్ట్గా 1 గంట మీకు టైము. గంటలో అందరూ భోంచేసి మళ్ళీ ఇక్కడికి వచ్చేయాలి. మళ్ళీ 2:30కి ఇక్కడ మనం పాటలు మొదలవుతాయి. మన సేవకులు ఎవరైనా ప్రార్థన చేసి పాటలు మొదలు పెడతారు. అందరూ భోంచేసి ఎవరు వెళ్ళిపోతే అందరికీ భోజనాలు ఉన్నాయి. ఈ మధ్యాహ్నం కూడా జాన్ రూబెన్ గారు చక్కని సందేశం ఒక అంశాన్ని బోధిస్తున్నారు. నేర్చుకుందాం, ఎవరు మిస్ అవ్వద్దు. ఈ రాత్రికి మా ఆత్మీయ తల్లి గారు పద్మ మొదలయ్యారు గారు వచ్చారు. ఆమె నేరుగా సౌత్ ఆఫ్రికా దేశం నుండి మన మీద ఉన్న ప్రేమతో ఎంతో కష్టపడి ప్రయాణం చేసి వచ్చారు. వారిని కూడా ఈ రాత్రి నుండి మనం వారి ద్వారా దీవించబడబోతున్నాం. ఒక అద్భుతమైన కోటాలు ఈ సంవత్సరం మీరు చూడబోతున్నారు. అందరూ భోజనానికి వెళ్ళండి గబగబా. అక్కడ హెల్ప్ చేయండి మన యవనస్తులు, పురుషులు, స్త్రీలు, ఆర్కెస్ట్రా వారు, ఈ మీడియా వారు అందరూ కూడా పైకి వెళ్ళండి. చర్చి పైన భోజనాలు, సేవకులు కూడా అండి, దైవజనులందరికీ పైన భోజనాలు ఏర్పాటు చేశాం. చర్చి పైన ఆర్కెస్ట్రా వారికి కూడా అందరూ కూడా మీరు వెళ్ళి భోజనం చేయండి చక్కగా. వందనాలమ్మా. ఎవరైనా కానుక తెస్తే ఇక్కడ ఆఫరింగ్ బాక్స్ ఉంది, వేసి వెళ్ళొచ్చు. ఇక్కడ కానుకలు పెట్టి ఉన్నది, ఎవరైనా కానుక వేయాలని ఉంటే వెళ్ళొచ్చు. అమ్మ ఆర్కెస్ట్రా వారు పైకి వెళ్ళి భోజనం, సౌండ్ ఆపరేటర్స్ కూడా పైకి వెళ్ళిపోండి త్వరగా. మీడియా వాళ్ళు మీరు బాగా త్వరగా భోజనాలు చేయండి దయచేసి. ఈ మధ్యాహ్నం కూడా దైవ సేవకులు జాన్ రూబెన్ గారు